ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం. ఓం ఈశావాస్యమిదగం సర్వం. యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం. మా వృధ తస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. ఉనికి యొక్క నియామకం ఈశ లక్షణం చెప్పుకున్నాం. పోయిన వారం త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం, దాని మీద వాక్యం చెప్పుకున్నాం. త్యక్తేన భుంజీతాః అంటే విడిచి పాలన చేయి, పాలన చేసి తీసుకో. ఏం విడవాలి, ఎట్లా విడవాలి అనేది లోకంలో పెద్ద సమస్య. ఒకసారి మఠానికి ఒక ప్లంబర్ వచ్చాడు. ప్లంబర్ కాదు, మోటార్ మెకానిక్ వచ్చాడు. ఏదో అది ఇది కొంచెం నియమంగా మాట్లాడేటప్పటికి అతను ఏమన్నాడంటే, ఇంతకీ చేయమంటారా వెళ్ళిపోమంటారా అన్నాడు. లోకానికి అంత అయోమయంగా ఉంటుంది. దీని మీద ఉనికికి సమ్మతంగా, ఉనికి యొక్క శాసనము నియామకంగా మంచి వాక్యం భగవద్గీతలో ఉంటుంది. ఎన్ని గ్రంథాలు శోధించినా కూడా అటువంటి వాక్యం లేదు. అటువంటి వాక్యాలు రెండు ఉన్నాయి. ఆ రెండు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకృతి గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు. ఈ గుణకర్మ అనే పదం, గుణకర్మసు అంటే గుణకర్మములందు, సూటిగా ఇంకెక్కడా లేదు. అసలు ఆ వాక్యం చదివిన తర్వాతనే వీడికి చాలా సంతోషం వేసింది. దీన్ని లౌకికంగా కూడా చాలా పాటిస్తారు. ఏమీ తెలియకుండా కూడా మామూలుగా లోకంలో ఏమంటారు, చేసే పని సరిగ్గా చెయ్యి, ఎగుడు దిగుడు చెయ్యకు, తిక్కగా చెయ్యకు అని ఇటువంటి మాటలు మాట్లాడతారు. అన్ని భాషల్లో ఉంటుంది. అరవాళ్ళు కూడా చెయ్యని వేళ ఒழுంగా చెయ్యి, చేసే పని సరిగ్గా చేయాలి, ప్రతి భాషలో ఉంటుంది. అంటే ఏమిటో తెలియదు, సరిగానే ఆ పదానికి అర్థం కాదు. ఇక్కడ మెలిక ఏమిటంటే, లోకానికి చేసే పని సరిగా చేయటం అంటే బయట నుంచి దానికేదో సంపాదించేట్టుగా ఒక అర్థం ఉంటుంది. పని సరిగా చేయటం, ఇప్పుడు పని సరిగా చేయకపోతే, డిజైన్ సరిగా చేయకపోతే ఆ కంట్రిబ్యూన్స్ అంటే ఆ ఉపాయం పనిచేయదు సరిగా.
ఇది ప్రతి చిన్న విషయంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. తొందరపడతారు. తొందరపడి తర్వాత ఆ తొందరలో కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అభిరుచులు అని లోకంలో అంటారు. వాళ్ళ అభిరుచుల ప్రకారంగా వాళ్లకు చేయవలసిన దానిలో గొప్పతనం అని కానీ, మంచి అని కానీ, ఇంకా సేవ అని కానీ, ఇటువంటివన్నీ అభిరుచుల ప్రకారంగా వస్తుంది. కానీ ప్రమాణం అనేది వాళ్ళలో కనిపించదు. ఈ ప్రమాణం ప్రకారంగా ఆచరించడం అనేటటువంటిది ఈ సావాస్యం. ఎందుకంటే అక్కడ ఉనికి ఉండాలి. ఉనికి ఉండటం అనే మాటకి అర్థం ఏమిటంటే అక్కడ ఉనికి ఉన్నానన్నప్పుడు నేను చేస్తూ ఉన్నానంటే ఎట్లాగో అర్థం కూడా అట్లాగే. నేను చేస్తూ ఉన్నానన్నప్పుడు చేయుట అక్కడ ఉన్నాను అనేది గ్రహింపు తన దగ్గర ఉంటుంది. ఉనికి గ్రహింపు తన దగ్గర, చేయుట అనేది పని కనుక అది బయటగా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించాలి. అది చేసే ముందు తన దగ్గరే ఉంటుంది, చేస్తున్నప్పుడు కూడా తన దగ్గరే ఉంటుంది, చేసిన తర్వాత కూడా తన దగ్గరే ఉంటుంది. చేసింది అయిపోతుంది, అది విరిగిపోవచ్చు కూడా, కాలాన దానికి విలువ లేకుండా కూడా పోవచ్చు. కనుక చేసేటప్పుడు ఇట్లా అప్పుడేమవుతుంది, అందువల్ల ఉనికిని నిలుపడం అంటే అక్కడ తాను భద్రంగా ఉండాలి, తాను కుదురుగా ఉండాలి. ఆ పని చేసినప్పుడు తాను కుదురుగా ఉండాలి. బయట ఏమి ప్రవర్తించినా, ఏ ఇంద్రియంతో ఎట్లా ప్రవర్తించినప్పుడు కూడా అది ఏం చేస్తుంది, ఇంద్రియం మనకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తనలో తనకు ప్రవర్తన అంటే వినుట అనేది ఒక ప్రవర్తన. విన్నది బయట దాన్ని వినటం, ఇంకో దాన్ని వింటాడు. దాని ఎందుకు కూడా ఏ విన్నాడు అనే దాని ఎందు దర్శనం చేయటం కూడా తన ఉనికిని పెట్టడం. మన మామూలు ఏంటంటే బుద్ధి పెట్టి విన్నాడు, కావాలని విన్నాడు, తిరస్కారంగా విన్నాడు, ఎగురు గంతులు వేసుకుంటూ విన్నాడు అనే విశేషణాలు ఏమొస్తాయో ఆ విశేషణాలన్నీ తనవి, వింట విశేషణాలు. దానికి బయటగా ఏ రంగంలో ఏ పదార్థాన్ని వాడుకున్నాడో, ఏ సందర్భాన్ని వాడుకున్నాడో అవన్నీ బయటవన్నమాట. ఇప్పుడు మాటికి బయటవి తన 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 గ్రహింపు అన్నటువంటిది మనం మాటికి చెప్పుకుంటున్నాం. విలువ తెలియాలి. కనుక ఆ బయట చేసేటప్పుడు ఎట్లా ఉంటాడు, తాను ఏ దృష్టితో వింటున్నాడో, దృష్టి శబ్దానికి మనం ఇప్పుడు అన్ని ఇంద్రియములు ఉనికి దాకా వెళ్ళటంలో తేడా చెప్పుకున్నాం. ప్రవృత్తి అనే పదం వేసుకున్నాం. ఆ ప్రవృత్తిని మరి భగవద్గీత చాలా విశదంగా ఒక అధ్యాయం చెప్పింది, త్రిగుణాత్మక ప్రవృత్తి అని. సత్వరజస్తమ గుణములు దాని యొక్క వివరాలని విశదంగానే చెప్పింది. శ్లోకాలు అయితే 27 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి, కానీ విశదంగానే చెప్పింది. దానికి మొదటి నుంచి చివరి దాకా అక్కడ బ్రహ్మణ అహం ప్రతిష్ట, దానికి అది ఎదగటం అంటే ఎట్లా ఉంటుందో, గుణాతీతం అంటే ఎట్లా ఉంటుందో అంతదాకా చెప్పింది. దానికి సూచనగానే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం ఇది 3వ అధ్యాయంలో కర్మయోగంలో శ్లోకం. అది ఏవైనా సరే ఈ గుణములు ప్రకృతి జన్యం అంటే ఇందా చెప్పిన వాళ్ళ అభిరుచుల ప్రకారంగా. అభిరుచులు అంటే వాళ్ళకి అభిత అంటే తనకు కావాలన్నట్టుగా ఒక రుచి, ప్రీతిగా తీసుకోవటం, తనకు కావాలని ప్రీతిగా తీసుకోవటం. అయితే తనకు కావాలని ప్రీతిగా తీసుకోవటానికి బయట ఏవో ఉన్నాయంటే తనకు తన మీద ప్రీతి లేదు. ఇవి చెప్పేటటువంటి వాక్యాలు, చెప్పేటటువంటి భావాలు, చెప్పేటటువంటి నిజం. ఇది మనకు బాగా తెలియాలి. తనకు తన యందు కుదురు, తనది కాకుండా వీరి దాని యందు అభిరుచి ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఏమవుతుంది, తనకు తన ఉనికి ఇతర స్థానం నందు అభిరుచి అవుతుంది. లోకంలో ఎట్లా ఉంటుందంటే పరాయి వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలంటే ఎట్లా ఉంటుంది అని మనం ఎట్లా అనుకుంటాము. మరి యుక్తి అదే. పరాయి వాళ్ళు అంటే అక్కడ ఆ ప్రవృత్తిలో ఆ సంసార దృష్టిలో ఉన్నటువంటి దానికే ఇంకోటి పరాయి అంటే అక్కడ ఉండటానికి కష్టమైతే, ఇప్పుడు తనకు తన స్థానం అనేటటువంటిది ఒకటి ఉన్నదని మాట తెలిస్తే అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చివరికి మనకేం అర్థమవుతుందంటే ఎవరికీ కూడా తనకంటూ ఒక శుద్ధమైనటువంటి స్థానము, అభౌతికమైనటువంటి స్థానం ఒకటి ఉన్నది అన్నమాట తెలియదు. ఉంటే అదే ఉనికి.
ఆ ఉనికి యొక్క ఈశావాస్యం నియామకం సృష్టి. సృష్టి అంటేనే ఉనికి యొక్క నియామకం. ఎంత దూరం పోయినా నియామకమే. ఈ శ్లోకంలో కూడా ప్రకృతి గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాను అకృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచారయత్. తెలియని వాళ్ళని తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి అవి చేయొచ్చును, అట్లాగే ఉండాలి, అట్టే బతకాలనే మాట చేయకూడదు. వాళ్ళన్నా విచారయత్, చెల్లింప చేయకూడదు. వాళ్ళకి తప్పును తప్పుగానే చూపించాలి. ఇది నియామకం, స్పష్టంగా ఉంటుంది. ఇది ప్రవృత్తి ఎట్లా ఉంటే అటువంటి ప్రవృత్తి యొక్క అభ్యాసంగా గుణకర్మ చేస్తాడు. ప్రకృతి గుణ సమ్మూఢా సజ్జంతి గుణకర్మసు. ప్రకృతి యందు అభ్యాసం అనేటటువంటి దాని యందు మోహంలో పడతాడు, అంటే కూర్చుకుంటాడు. బయటవన్నీ కూర్చుకుంటున్నాడు అంటే ప్రకృతిని అభ్యాసం చేయటం అన్నాడు. ప్రతి ప్రాణి కూడా బయట దాని స్పర్శ అంటే తన ప్రకృతిని అభ్యాసం చేయటం అని. ప్రకృతి గుణ సమ్మూఢ, మూఢ అంటే మోహంలో పడిన వాడిది, అంటే దాన్ని కూర్చుకుంటున్నాడు. దేనికోసం కూర్చుకుంటున్నాడు? ప్రకృతిని అభ్యాసం చేయాలని. అది ఎట్లా అంటే సత్వగుణము రజోగుణం తమగుణం ఎట్టయినా సరే మొత్తానికి ప్రకృతిని అభ్యాసం చేయడం కోసమని కూర్చుకుంటాడు. లౌకికంగా తన అభిరుచుల్ని అభ్యాసం చేయడానికి కూర్చుకుంటాడు. తనకి ఎట్లా ఇష్టమైతే ఎక్కడుంటాడేమిటి, వాడికి సినిమాలు పిచ్చి, సినిమా టైం అయితే సినిమాకి వెళ్ళిపోతాడు, లేకపోతే బీచ్ ఉంటే బీచ్లో పోతాడు, ఇంకో పార్క్ ఉంటే పార్క్ వెళ్ళిపోతాడు, లేకపోతే కొండ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఎక్కడ ఉంటాడేమిటి, వాడికి ఎట్టా అభిరుచి ఉంటే అట్ట చేస్తాడు. పిచ్చబట్టి మాట్లాడుకోవటం అంటే వంతెన మీద కూర్చుంటాడు. ఊళ్ళల్లో వంతెలు ఉంటాయి, వంతెల మీద కూర్చుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అది పూర్వకాలం. ఇప్పుడు పిచ్చాబట్టి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి ఎక్కడ తోస్తే అట్ట, ఏ ప్రాయంలో ఎట్లా ఉంటే అట్లా. దానికి పూర్వాపరముల్ని ఎంచలేడు. పూర్వాపరం అంటే దానికి పూర్వం గతి ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లా ఉంటాను, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని ఏం ఆలోచించడం. అప్పటికప్పుడు ఎట తోస్తే అట్ట చేసి ఊరుకోవడం. అయితే దీనిలో కూడా ఒక హాస్యం చెప్పుకుంటాం మనం. లోకంలో ఎవరైనా బయట ప్రవర్తించినా కూడా ఎట్లా ఉంటుందంటే ఇద్దరు చెవిటి వాళ్ళ సంభాషణలాగా ఉంటుందట. ఇది చెవిటి వాళ్ళ సంభాషణ ఎట్లా ఉంటుంది? ఇద్దరు చెవిటి వాళ్ళే. వాడు వచ్చి సుబ్బయ్య బజారుకి పోతున్నావా అని అడుగుతాడు. వాడికి అది వినిపించలే. లేదు పుల్లయ్య, బజారు పోదామని బయలుదేరా. వీడే ఉంటాడు, ఓహో బజారు పోతున్నావేమో అనుకున్నానులే. అట్లాగే ఉంటుంది. బయట దాంతో తను ప్రవర్తించాలంటే ఏమంటాడు? ఉనికిని అక్కడ చూద్దాము, తోచడం అంటే ఉనికి తోచడం. నేను ఉన్నానని తోచడం దానికి ఎట్లా ఉంటుంది? అక్కడ ఏదో దాంతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, దాంతో కాసేపు తైతకలాడుతూ ఉంటే అప్పుడు ఉన్నాను తోస్తుంది. కనుక అప్పుడు చెవిటివాడు ఎట్లుంటాడు? ఇదిగో నీతో ప్రవర్తిస్తే నేను ఉన్నాను అనుకుంటాను, అందువల్ల నేను నీతో వస్తున్నాను అని అంటాడు. అవునా? ఈ చెవిటివాడు అది అంతకంటే చెవిటి. ఎందుకంటే నా దగ్గర ఉనికి, నా వల్ల ఏమునికి వస్తుంది కనుక అని. అది ఏముంటుందంటే, ఓహో నీ ఉనికితో ఆడుకుంటావా, నీ దగ్గర ఉనికితో ఆడుకుంటావా అంటుంది. అది వీడింటాడు, అదే లేదు, నీ దగ్గర ఉనికితో ఆడుకుందామని నేను వస్తున్నా అంటాడు. చెవిటోడు సంభాషణ ఇది. బయట నామరూపములతో ఆడుకున్నా, విషయములతో ఆడుకున్నా, మనుషులతో, లేకపోతే ఇంట్లో కుక్కలతో ఆడుకుంటుంటాడు. వాడికి అది ఇష్టం. ఏం చేస్తున్నాడంటే కొంచెం తీరిక ఉంటే కుక్కని పెట్టుకుని ఆడుకుంటుంటాడు.
దాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటాడు. పిల్లలైతే కుక్క పిల్లలైతే చేతిలో పట్టుకుని తిరుగుతుంటాడు. అది చాలా గొప్పగా చూపించడానికి వస్తాడు. నేను కుక్క పిల్ల బాగుంది అని చూపించడానికి వస్తాడు వాడు. అది ఎవరికి చూపిస్తాడో కూడా తెలియదు. అట్లా కూడా ఉంటారు లోకంలో. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, బయట నియామకం ఏమిటంటే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మస్. గుణకర్మ యందు మోహింపడుతున్నారు. సజ్జంతి అంటే కూడిపోతున్నారు, ఇరుక్కుని పోతున్నారు. వాడికి కావాల్సినవి ప్రకృతిని యందు గుణమును అభ్యాసం చేద్దాం అనుకున్నవాడు గుణకర్మల యందు ఉంటాడు. అంటే గుణకర్మ శబ్దానికి గుణంతో చేసేది గుణకర్మ, గుణమును తప్పించుకోవటానికి చేసేది సాధన కర్మ అని మనం మఠంలో చెప్పుకున్నాం. అది ఎట్లా అభ్యాసం ఉంటుంది? గుణములు తప్పించే అభ్యాసంలో ఉంటుంది. గుణములు కూర్చుకునే విధంగానూ ఆ పని చేయొచ్చు, గుణముల్ని తీసేసేట్టుగా కూడా ప్రయత్నం చేయొచ్చు. అది తన అవగాహన, తనకు తన అవగాహన. ఎందుకు ఎట్లా ఉంటుంది అంటే, గుణములతో ప్రవర్తించినా తన బుద్ధితోనే ప్రవర్తిస్తాడు, బుద్ధితో ప్రవర్తిస్తాడు, మనస్సుతో ప్రవర్తిస్తాడు అని చెప్పిన. బుద్ధి అన్నా మనస్సు అన్నా కూడా ఉనికిని తెచ్చిపెట్టుకున్నటువంటి స్వరూపం. అంటే ఉనికిని దాన్ని అభ్యాసం చేద్దాం అనే దృష్టితో తెచ్చిపెట్టుకున్నాడు. అంటే అప్పుడు ఆ బుద్ధి ఏం బుద్ధి? మనం చెప్పుకున్నటువంటిది ప్రతిబింబపు బుద్ధి. ప్రవృత్తి రూపంతో ప్రతిబింబంగా, దీనికి ప్రతిబింబంగా ఉంటుంది కానీ ఈ రూపం కాదు. అది ఎంతవరకు చూసినంతసేపు చూస్తుంటాడు అట్లా. కనుక అట్లా బుద్ధిని అట్లా అభ్యాసం చేస్తుంటాడు. మరి అవి ఎట్లా ఉంటుంది? మరి దానికి వీడిట చేసుకుంటూ పోతూ ఉంటే సృష్టి ఎట్లా వీడికి సమాధానం చెప్తుంది. సృష్టి రచనలో వాడు ఏమి చేసినా సరే వాడికి గుణపాఠం వచ్చేటట్టుగా, గుణపాఠం అంటే మనం బుద్ధి రావటం చెప్పేసుకుంటాం. గుణం అంటే అభ్యాసం. వాడు అభ్యాసం చేయటంలో పాఠం నేర్చుకోవటం. అంటే అభ్యాసం చేయటంలో నేర్చుకోవటం. పాఠ అనేది కాదు. పాఠాలంటే నేర్చుకునేవి అని అర్థం. కనుక గుణములను అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు గుణపాఠం వచ్చిందంటే గుణమునందు తనకు పాఠం వస్తుంది. అంటే చదువుకునేది వస్తుంది, చదువు వస్తుంది. చదువుకు వస్తున్నప్పుడు ఏమవుతుంది? తను ఎట్లా చేస్తున్నాడో, తన వల్ల ఏమవుతుందో అవన్నీ కూడా తనకి అర్థమవుతుంది. పాఠాలు చదువుకుంటుంటే అర్థమైందో లేదో ఎట్లా చూసుకుంటాడో, అర్థం కాకపోతే ఎట్లా పెట్టాలనో అని ఎట్లా చదువుకుంటాడో, అట్లాగే అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టుగా తాను ఎట్లా చదువుకోవాలనుకుంటాడో అట్లాగూ మరి గుణములతో పాఠం చదువుకుంటుంటే గుణకర్మసు సజ్జంతే, గుణకర్మల యందు తాను తగులుకున్నవాడైతే అప్పుడు ఎట్లా ఉంటుంది? గుణకర్మ ఎట్లా ఉంటుందో అది నీకు చూపిస్తుంది. అది ఎట్లా చూపిస్తుంది? నీతో అభ్యాసం అయితే, తను తాను దర్శనం చేయటం అభ్యాసం అయితే తనకి ఎట్లా కుదురుగా ఉంటుందో, ఆ గుణములను ఎన్ని చేసుకుంటావంటే ఎన్నైనా చేసుకుంటాడు. తీవ్రంగా ఎన్ని లెక్కలైనా అన్నీ అట్లగా ఉంటాయి. అంటే లెక్కలో కూడా ఎన్నో ఉంటాయి. ఎంత దట్టంగా చేసుకుంటాడు, ఎంత దట్టంగానే చేసుకోవచ్చు. ఎంత దూరంగా చేసుకుంటాడు అంటే అంత దూరంగా. ఎంత దూరం అంటే దూరం పోయిన కొద్దీ మళ్ళీ తాను వెనక్కి రావడానికి ఆలస్యం అవుతుంది, చాలా కృషి చేయవలసి వస్తుంది. తొందరగా పోయేది కాదు, అంత దూరం అది. కోసడి దూరం అని కాదు, కిలోమీటర్ల దూరం అర్థం కాదు. దోషేణ ఈరయతి ఇది దూర అంటారు. ఈర ప్రవృత్తి దోషంగా ప్రవర్తిస్తాడు కనుక దాని దూరం అన్నారు. కనుక ఈ విధంగా ఏమవుతాడు? అభ్యాసం చేస్తున్నందువల్ల ప్రతిసారి అభ్యాసం అంటే మళ్ళీ అభిత ఆస్తే తనకు కావాలన్నట్టుగా ఉంటుకుంటాడు. అక్కడ చేసే ఆ వ్యవస్థ అంతా కూడా తనకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. అభిత శబ్దానికి భాదీప్తో ధాతు. తనకు కాదాక కావాలి.
నాకు దాకా కావాలి, నాకే కావాలని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఆ నేనుకి అసలు నేను పోతుంది వాటి ఆ నేనుకి దాంతో పోల్చుకున్నటువంటి నేను అభ్యాసం చేస్తాడు, అలవాటు చేసుకుంటాడు, పదును పెడతాడు బాగా. అందువల్ల అది వచ్చేటప్పటికి తనకు తన స్వరూపం పోవటం, దాన్ని అభ్యాసం చేయటం, స్వరూపాన్ని పోగొట్టుకోవటం, దాన్ని కావాలంటే ఆ స్వరూపాన్ని పోగొట్టుకోవటం, ఇది వీడు చేసే పని. ఇది గుణకర్మ. గుణము అది కర్మను ఇప్పుడు ఏం కర్మ చేస్తున్నాడు, అది కావాలంటున్నాడు. కర్మ అనే పదానికి కూడా మనం ఎట్లా చెప్పుకున్నాము, బయటదేమో పని అని, ఇంద్రియాలతో చేసేదేమో చేష్ట అని. కర్మ అనేది బుద్ధితో చేసేది. ఇప్పుడు ఆ బుద్ధితో చేసేది ఎట్లా చేస్తున్నాడు, బుద్ధి ఉనికిని తెచ్చిపెట్టుకుంటుంది కనుక ఉనికితో అభ్యాసం చేసేటువంటిది ఏమన్నా ఉంటే అది కర్మ. అయితే ఇప్పుడు ఏం చేశాడు, బుద్ధితోనే చేస్తున్నాడు, కానీ బుద్ధిలో ఏం తెచ్చిపెట్టుకున్నాడు, ప్రవృత్తిని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రవృత్తిని తెచ్చిపెట్టుకున్నాడు కనుక ఆ బుద్ధితోనే ఏం చేస్తున్నాడు, బుద్ధితో కర్మ చేస్తున్నాడు, ఆ బుద్ధితో కర్మ చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, తన కర్మ తనకు ఆ బుద్ధి తనది కాదు కనుక, ఆ బుద్ధిలో తెచ్చిపెట్టుకున్నటువంటి ఉనికి తన ఉనికి కాదు కనుక తన ఉనికి అందకుండా పోతుంది. అంటే ఉనికిని విడిచిపెట్టేసి, ఇది ఎట్లా అంటారంటే ముసుగులో గుద్దులాట అంటుంటారు. ముసుగులో గుద్దులాట అంటే లేదా చీకట్లో గుద్దులాట. చీకట్లో ప్రవర్తిస్తుంటే ఎక్కడొకడు కొట్టుకుంటాడు వాడు. అట్లాగే ఉంటుంది. చీకటి అంటే కనిపించనిది అని, కనిపించనిది చీకటి. అట్లాగే ఉనికి కనిపించని దానిలో ఉనికి అనుకుంటూ చేస్తుంటాడు. చీకటే వెలుతురు అనుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే కనిపించిందే తనకు స్వరూపంగా అనుకొని ఎట్ట చేయాలో అట్ట చేసుకుంటూ పోతుంటాడు. అది సత్యం అన్నట్టుగా అనుకుంటాడు. అక్కడ దాంతో ఎందుకు చెప్పుకోమంటే కర్మ అనే పదాన్ని కూడా, కర్మ అంటే ఎట్లా చెప్పుకున్నాం, తన స్థానంలో బుద్ధిని ఉనికితో తెచ్చిపెట్టుకున్నది కనుక ఆ ఉనికి తెచ్చిపెట్టుకున్న స్థానంలో ఏం చేస్తాడో ఇది తనకు కర్మ. ఇంద్రియాలతో చేసింది చేష్టాన్ని బయట చేసింది పని అనుకున్నాం. ఇప్పుడు ఈ స్థానంలో, బుద్ధి స్థానంలో ఇంకోటి దాన్ని తెచ్చిపెట్టుకొని, ఆ ప్రవృత్తిని తెచ్చిపెట్టుకొని, ప్రవృత్తి అంటే ఇంకో దాని ఎందు పోవాలి, ఇంకెక్కడో వెతకాలి. ప్రవృత్తి శబ్దానికి అర్థం అది. ఇప్పుడు ఇంకో దాని ఎందు అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడు, ఆ బుద్ధితోనే చేస్తాడు. అది కర్మ అయింది. ఎట్లా కర్మ అయింది, ఆ వేరేటువంటి బుద్ధి స్థానంలో చేశాడు. అప్పుడు దానికి తగినటువంటి ఇంద్రియములతో ఇంద్రియ చేష్ట ఉంటుంది, దానికి తగినట్టుగా బయట చేసిన పనులు బయటగా ఉంటాయి. ఇది మంచి థియరీ, చాలా ప్రాక్టికల్. అందుకనే విజ్ఞానముగా, సృష్టి విజ్ఞానముగా ఉండదు వాడికి. ఉనికికి, సృష్టికి ఉనికి విజ్ఞానంగా ఉంది, నరుడికి విజ్ఞానంగా ఉంది, సృష్టికి విజ్ఞానంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే, గుణకర్మను అభ్యాసం చేసుకుంటూ పోతుంటే సృష్టి యొక్క నియామకం ఏమిటంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. ఉనికితో ఎట్లా కూడి ఉండాలో అట్లా ఉంటే ఉనికితో కూడినవాడు అవుతాడు. అక్కడ ఎట్లుండాలి, క్రియారూపంలోనూ అట్లాగే ఉండాలి, ఇంద్రియ చేష్ట రూపంలో అట్లాగే ఉండాలి, కర్మ రూపంలో అట్లాగే ఉండాలి. దానికి ఉనికి బదులు ప్రవృత్తి తీసుకుంటే ప్రవృత్తి పరంగా ఉంటావు. ఇది నియామకం. తింటే తిన్నవాడుగా ఉంటాడు, తినకుంటే మాడినట్టుగా ఉంటాడు. మనకు తెలుస్తూనే ఉంటుంది. జిడ్డు పట్టింది మొహం, రుద్దుకుంటే మొహం విప్పారినట్టుగా ఉంటుంది, కళగా ఉంటుంది. రుద్దుకోపోతే జిడ్డు మొహం అట్టయిగా ఉంటుంది. ఇది కూడా గుర్తు. ఇది దానికి బృహదారణ్యకోపనిషత్తులో యథాకారి యథాచారి తథా భవతి, సాధుకారి సాధు భవతి, పాపకారి పాపో భవతి, పుణ్యేన కర్మణా భవతి. అంటే యథాకారి యథాచారి తథా భవతి.
ఎటువంటి ఆకారం కలవాడవుతాడు. యథా ఆచారం, ఎటువంటి ఆచారం, యథాకారి యథా ఆచారి, ఎట్లా ఆచారం కలవాడు ఉంటాడో తథా భవతి, అట్ట అవుతాడు. సాధుకారి సాధు భవతి, సాధుత్వాన్ని ఆచరించేవాడు సాధు అవుతాడు. పాపకారి పాపో భవతి, పాపమును ఆచరించేవాడు పాపముడు అవుతాడు. పుణ్యేన కర్మణ భవతి, పుణ్యస్వరూపుడు పుణ్యం కర్మ చేయడంలో ఉంటూ ఉంటాడు. అవునా? ఇది అందరూ ఏమన్నా ఇంతే అని ఎవరు తెలియదు, అందరూ తెలుసు ఇది ఎటుంటాడు ఎట్టుంటాడని ఎట్టుంటాడంటే అందుకని అథో ఖల్వాహో అంటుంది. అందుకే కదా చెప్పేది, దీనిలో పెద్ద విశేషం ఏమిటి కాదు, అందుకే కదా చెప్పేది. ఏం చెప్తున్నారు? కామమయేవాయం పురుష, ఈ పురుషుడు కామమయుడే కనుక ఇప్పుడు ఏమవుతాడు? పాపం కామమయుడైన వాడు కామపనే చేసుకుంటూ పోతూ ఉంటాడు, వాడి తీరులోనే పడిపోతూ ఉంటాడు. లోకం మనం బాగా తెలుస్తుంది. ఇది బోధాత్మక, అక్కడ తీసి అక్కడ ఉన్న దోషాన్ని ఎత్తి చూపించడం వరకే బోధ. కానీ బోధ చేయటానికి ఎక్కడి నుంచో కొండ నుంచి కోతిని పట్టుకోవచ్చో, వైకుంఠం నుంచి నారాయణ పిలుచుకొని తీసుకోవచ్చో, కైలాసం నుంచి శివుడిని తీసుకొచ్చి బోధ చేసేది కాదు. అర్థమవుతుందా? వైకుంఠం నుంచి నారాయణ తీసుకొచ్చి చూపించి బోధ చేసేది కాదు, కైలాసం నుంచి శివుని తీసుకొచ్చి బోధ చేసేది కాదు, ఎక్కడో తిరుపతిలోంచి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి పిలుచుకొచ్చి నీకు చూపించింది అర్థం కాదు, ఇంకెక్కడో తీసుకొచ్చి డబ్బులు వస్తాయని చూపించింది అర్థం కాదు, నీ చావు ఎక్కడో ఉందని తీసుకొచ్చి చూపించింది కాదు, నీ పుట్టుక ఎక్కడుందో తీసుకొచ్చింది కాదు. అన్నీ నీకు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఎట్లా ఉంటే దర్శనం చేయించేటటువంటిదే బోధ అవగమనం. అది భద్రంగా నేను చేస్తుంది. దూరంగా పెట్టి నువ్వు దూరంగానే ఉంటాయి. అందువల్ల ఏమంటున్నారు, మనకు కావాల్సిన విశేషం ఎట్లా ఉందంటే, కనుక నువ్వు ఎట్లా అభ్యాసం చేస్తే అట్లా అవుతావు నువ్వు. ఇది తెలిసిన విశేషమే, ఇది అందరికీ తెలిసినప్పటికీ కూడా తర్వాత ఇంకెట్లా ఉంటుంది? నువ్వు వద్దులకు తిరుగుతున్నావు, కావాలనుకుంటే చేస్తే రాదా? కొంచెం చచ్చెర ఉండాలి రా లోపల అంటాడు. ఆ చచ్చెరకి ఆయన చచ్చెర పుట్టునే పరుడు చెప్పిన నేను నిజేచ్ఛనేనా అంటాడు ప్రహ్లాదుడు. ఆ చచ్చెరకి ఈ చచ్చెరకి గిల్లినట్టు కూడా లేదురా నీకు. ఇంట్లో అందరి పిల్లలు భార్య పిల్లలందరూ కూడా నకనకలాడుతూ ఉంటే నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, లేకపోతే నీ బాటి తాగేసి వచ్చి ఇంటికి వచ్చి కొట్టి చేసి నాకు పెట్టలేదని అక్కడేం డబ్బులు పెట్టుకుంటే తీసుకెళ్ళిపోయి ఇట్లాంటి చేసేవాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. నెత్తినెక్కించుకుంది. మొన్న ఎక్కడో ప్రశ్నోత్తరాల్లోనే కావాలి మాతో వారు ఎక్కడో మాట చెప్తారు. ఏం చెప్పాడు? సిగరెట్ తాగేవాడు ఎట్లుంటాడు, ముందు తాగినప్పుడు ఎట్లా ఉంటుంది, చచ్చి ఊరుకుంటాడు వాడు. పొగ తాగలేక వాసన ఒకటి భరించలేక అవస్థపడుతుంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? గురువు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? అది అట్టగే ఉంటుంది మొదటి మాట, దాని మాట అయితే నీకు అర్థం అయిపోతుంది. అనేటప్పటికి వాడికి అవగాహన అయిపోయింది. మద్యం తాగాలంటే కూడా అట్లాగే ఉంటుంది. అది ఎట్టగా వాసన ఉంటుంది, కంపుగా ఉంటుంది, ముక్కు దగ్గర తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటిది 2 మాట తాగేటప్పటికి వాడికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి వాడిని మత్తులో వేస్తుంది. ఆ మత్తులో వేసేటప్పటికి సిగరెట్ దాని మత్తు ఎట్లా ఉంటుంది తెలిసిన మీకు? దానికి అలవాటు దాన్ని వేసేటప్పటికి నరాలన్నీ దాని తీరుకి ట్రిక్లు అయి ఉంటాయి, ట్రిగ్గరింగ్ అంటారు దాన్ని. దానికట్ట ఆడించినట్టుగా ఉంటుంది అన్నమాట, పలికించినట్టుగా ఉంటుంది. అది ఆకలి అయితే కడుపు ఎట్లాగైతే అన్నాన్ని కోరుతుందో అక్కడ ఆ నరములకు అటువంటి తేడా వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో మాట సిగరెట్ వేయాల్సిందే, ఇంకోటి రావాల్సిందే, కాఫీ రావాల్సిందే, అన్నీ అంతేగా. అన్ని అడిక్షన్స్ అట్లాగే ఉంటాయి, అన్ని దురలవాట్లు అట్లాగే ఉంటాయి. నరాలను అనవసరంగా పాడు చేసుకుంటాడు, తప్పుగా తప్పుగా పలకరించుకుంటాడు అనేది కూడా శాస్త్రమే, ఉనికి యొక్క శాస్త్రమే. చేసి ఏం చేస్తుంది? నీకు బాధ చూపిస్తుంది. అది ప్రీతి అనుకుంటున్న దానిలో కూడా బాధ చూపిస్తుంది. అయితే ప్రీతి అనుకుంటున్న దాన్ని పోషించి బాధ తెలియదు. ఎంత ప్రీతిగా ఉంటుందంటే పసివాళ్ళని పంపించి సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకుంటాడు దున్నపోతూ తండ్రి. వాడికి చిన్నప్పటి నుంచి దాని మీద
పరిచయం అయిపోయింది. దాన్ని దూరం పెట్టాల్సిన చోట పరిచయం అయిపోయింది వాడికి. ఇందా చెప్పినట్టుగా తాగటానికి అలవాటు పడుకుంటాడు. చివరికి పడుకుని నిద్రపోతుంటే పెళ్ళాం యొక్క మంగళసూత్రం కూడా తీసుకెళ్ళిపోయి అమ్ముకుని తాగేవాడు ఉంటాడు. వాడు గాజులు ఉంటే తీసుకెళ్ళిపోతాడు, ఇంట్లో ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపోతాడు. ఇంట్లో బియ్యం కొనుక్కొచ్చి పెట్టుకుంటే బియ్యం తీసుకెళ్ళి అక్కడ స్టోర్లో అమ్మేసుకొని ఆ డబ్బు తీసుకొని తాగడానికి తీసుకెళ్ళిపోతాడు. అది కూడా చేస్తాడు. తను పోషించవలసింది పోయి తను పోషించకుండా భార్య అవస్థపడి చేస్తుంటే దానిలోంచి డబ్బు తీసుకుని చేసేవాడు ఉంటాడు. అంటే వాడికి తోచదు, తెలియదు, అసలు తెలియని వాడు మూర్ఖత్వానికి వస్తాడు. ఈ మూర్ఖత్వానికి వస్తాడు. అంత మూర్ఖత్వానికి వచ్చినప్పుడు కూడా తెలియట్లేదంటే తెలియజేయాలి. ఏది తెలుస్తుంది? అదే తెలుస్తుంది. వాడు మూర్ఖత్వమే తెలుస్తుంది. ఎందుకు? మూర్ఖత్వమని అభ్యాసం చేస్తాడు. చేయగా 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 ఆ మూర్ఖత్వము తనకి వస్తుంది. అది తను కూర్చుకున్నవి తనని దెబ్బతీస్తున్నాయి అనే మాట ఎక్కడో పట్టుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఆ దెబ్బతింటం కూడా ఎటు తింటాడు వాడు? కేవలం బుద్ధి ఎంతో దెబ్బతింటం కూడా కాదు, ముందు భౌతికంగా స్థూలమైనటువంటి బతుకులంతా దెబ్బతింటాడు. చూడు ఇట్లయినా చూడు అని చూపిస్తే అక్కడికి కూడా అర్థం కాకుండా ఉంటే అక్కడ అర్థమైతే అప్పుడు బుద్ధికి అర్థమవుతుంది. విషయపరంగా అర్థమైతే, బయట బ్రతుకు పరంగా అర్థమైతే జీవన పరంగా అర్థమవుతుంది, బుద్ధికి అర్థమవుతుంది. ఇది కూడా ఈశావాస్య. దీనిలో సృష్టి ఉనికి ఏం చేసింది? సృష్టిని గ్రహింపు వ్యక్తీకరణ రూపంలో విడిచేసింది. అంటే సృష్టి అంటే చెప్పుకున్నాం, గ్రహింపు వ్యక్తీకరణ అని చెప్పుకున్నాం. ఆ గ్రహింపు వ్యక్తీకరణలోనే ఎంత ఔన్నత్యం అంటే ఉన్నతం, ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా తెలుసుకోవటం అనేది కూడా ఎట్లా ఉంటుందో అది మనకు చాలా విశేషము. ఇందాక భగవద్గీతలో 2 శ్లోకాలను చెప్పుకున్నాం. ఒకటి చెప్పుకున్నాం, ఇంకోటి చెప్పుకుని ఈ అంశానికి వెళదాం. ఇంకోటి యోగ కర్మసు కౌశలం. బయట ఏం చేస్తున్నప్పుడు కూడా దానిలో కర్మయందు కుశలం ఎట్లా ఉంటుందంటే అది యోగమే కర్మ గొప్పతనం. అంతే కానీ ఆ తర్వాత ఇదివరకు ఏం చెప్పుకున్నాం, బుద్ధిలో కర్మ ఎట్లాగో ఇంద్రియ చేష్ట కూడా బుద్ధి కర్మగా చేయాలని, బయట పని కూడా బుద్ధి కర్మగా చేయాలి. కనుక సృష్టిలో కర్మ అనే పదం ఉంటుంది, కానీ క్రియ అన్న పదము ఆ భాషతో చెప్పాలంటే వస్తుంది, కానీ వేదాంత భాషకి కానీ అట్లా అభ్యాసం చేసి చూపించడానికి అండి. అంటే ఎట్లా ఉంటుందంటే కింద ఉన్నవాడి పైకి ఎక్కడం అనేది దృష్టి ఎక్కడ ఉంటుంది? పైన దృష్టి మీద ఎట్లా ఉంటుంది? అట్లాగే పని చేసేవాడి దృష్టి ఎక్కడ ఉండాలి? కర్మ ఎందు ఉండాలి, తనకు తన ఎందు అని. ఇంద్రియ చేష్ట చేసేవాడికి కర్మ ఎందు దృష్టి ఉండాలి, తనకు తన ఎందే. కనుక అట్లాగ కర్మలో కూడా అటువంటి కుశలత్వం రావాలి. ఉనికిని నిలుపుకునే దృష్టి ఎట్లా ఉంటుందో అది యోగం. యోగం అంటే యూజరి యోగి యచ్చతీతి యోగ ఉపరమే. అంటే ఆ ఉనికిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది చేయటం అనేటంటే కర్మ. ఆ ప్రయత్నం చేయటం అంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో కూడా అనుసంధానం అనే పదం కూడా చెప్పుకున్నాం. ఇది కూడా బాగా గుర్తించవలసినటువంటి అంశం. ఎట్లా ఉంటుందంటే తను ఏం ప్రవర్తించినప్పుడు కూడా అనుసంధానం చేస్తాడు. అనుసంధానం అంటే ఎట్లా ఉంటుందో ఉపమానం చెప్పుకుంటే మనకు బాగుంటుంది. మనం ఉనికిపాటులో ఎటు చెప్పుకున్నామంటే పంచమహాభూతములు ఏం చేస్తే సప్తదర్శనములను శబ్దస్పర్శాది రూపముల్లో తీసుకొస్తుంది. పంచభూతములు ఏమున్నాయి? ఆకాశము, ఎట్లా అయితే ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ ఎట్లా ఉన్నాయో వాటిలో ఏమున్నాయి? శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉన్నాయి. అది ఆ పంచభూతములు తన శబ్దస్పర్శ రూపరసము గంధములు అనేటటువంటి రూపముల్లో సప్తదర్శనముని తీసుకొస్తాయి. వేరే పట్టురావు. అంటే ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటి? బయటగా మనం ఏం శబ్దస్పర్శ రూపరసగంధములు ఏమి తీసుకుంటున్నామో అవన్నీ కూడా పంచమహాభూతములు మనకు అందిస్తున్నటువంటి సప్తదర్శనములు.
వాటిని ఎవరు తీసుకోవాలి, ఎక్కడికి చేరుస్తాయి? అందింప చేరగా అన్నాడు. ఎవరికి అందించడానికి చేరుతున్నాయి? అవి చేరుతున్నాయి ఒకటి. ఎవరికి అందించడానికి చేరుతున్నాయి అంటే శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణ ఇంద్రియములకు అందింపగా చేరుతున్నాయి. వాక్యాలు ఆ పాటల్లో పదవులు చాలా తూచివేసినట్టుగా ఉన్నాయి. అందింపగా చేరగా అప్పుడు ఏం చేస్తాడు? అనుసంధాన ప్రక్రియ చేస్తాడు. ఎందుకు? శ్రోత్రత్వ చక్షు జిహ్వ శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటటువంటివి ఏం తీసుకొస్తున్నాయి? సప్తదర్శనములు పట్టుకొస్తున్నాయి. అవి ఎవరు పంపిస్తున్నారు? పంచభూతములు పంపిస్తున్నాయి. మహాభూతములు తీసుకొచ్చి ఏం చేస్తున్నాయి? అనుసంధానంగా నువ్వు తీసుకోవాలని ఎవరు తీసుకొస్తున్నది? శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణములని ఇంద్రియములకు తీసుకొస్తుంది. కనుక ఇంద్రియములకు చేరినవి సప్తదర్శనములు కానీ శబ్దస్పర్శములు కాదు. సప్తదర్శనములను అందింపగా చేరుతున్నాయి. అవి అందించడం కోసం నీ దగ్గరికి వచ్చినాయి కానీ నేను వచ్చి కొలుగుతున్నా చూడంటం లేదట. మనం ఏం చేస్తున్నాం? శబ్దమునే చూస్తున్నాం. ఆ తేడా మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అనుసంధాన ప్రక్రియలో అర్థమవుతుంది. అనుసంధాన ప్రక్రియ అనుసంధానం అంటే అక్కడ శబ్దస్పర్శ రూపరసగంధములు చూడద్దు. ఏం చూడాలి? సప్తదర్శనములు చూడాలి. సప్తదర్శనములు తీసుకొచ్చి అందించేటటువంటి పంచమహాభూతములు చూడాలి. అంటే ప్రేరణ లేకుండా అట్లా శబ్దస్పర్శ రూపరసగంధముల యొక్క ప్రేరణ లేకుండా సప్తదర్శనముల యొక్క గ్రహింపు కానీ సంధానం అంటే ధ్యేయ చింతాయ వాటి యొక్క చింతనగా లేక ఇంకా ధారణగా ఇంకా పంచమహాభూతముల యొక్క ధారణగా తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? సంధానం చేయాలి. చుట్టుగా అర్థం చెప్పుకోవాలంటే శ్రోత్రేంద్రియం ఏం చేయాలి? శబ్దరసము వదిలేట్ చేసి సప్తదర్శనము తీసుకోవాలి. ఈ సంధానం. శబ్దము తీసుకోకుండా ఏం తీసుకోవాలి? సప్తదర్శనములు తీసుకోవాలి. సప్తదర్శనములను పంచమహాభూతములు పంపిస్తున్నాయి. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ పంచమహాభూతములు తీసుకుంటున్నాయంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహంలో కూడా ఇంద్రియములు ఉన్నాయి. పాంచభౌతికములైనటువంటి దానిలో ఏమున్నాయి? ఆకాశం వాయు అనే పంచభూతం ఏమున్నాయి? శబ్దం ఉంది. ఆకాశమేమో పంచశబ్దం, పంచభూతాత్మకమైన ఒక శబ్దం ఒకటి. దానిలో ఏముంది? శబ్దం ఉంది. అది ఇక్కడ ఏమొస్తుంది? ఆ శబ్ద రూపం ఇక్కడ దాకా వచ్చేప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి వచ్చింది మూట. ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చింది. అదే ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం ఏం పంపించింది? ఇప్పుడు సప్తదర్శనమే పంపించింది. అక్కడ ఆకాశం ఎట్లాగో తనకు శబ్ద స్వరూపం కూడా శ్రోత్ర ఇంద్రియం వినుట అనేది కూడా తనకు ఆకాశ స్వరూపం అంటుంటుంది. అక్కడేమో పంపినటువంటిది, ఇక్కడేమో తీసుకునేటటువంటిది. ఇచ్చుట పుచ్చుకుంట. ఇచ్చింది ఏదో, పుచ్చుకునేది కూడా అది. ఇచ్చింది ఏమిచ్చింది? ఇచ్చింది ఆకాశం ఇచ్చింది. ఏమిచ్చింది? సప్తదర్శనం అని ఇచ్చింది. పుచ్చుకునేది తను కూడా దీన్ని తీసుకోవడం. ఇచ్చింది అది. ఇచ్చింది శబ్దం కాదు. ఈ తేడా మనకు ఎట్లా కనిపిస్తుందంటే లోకంలో కూడా పొట్టకి తిండి పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? బియ్యం తింటున్నాం. బియ్యంలో దాన్ని పొర పదార్థం అంటారు, ఇప్పుడు పీచు పదార్థం అంటున్నారు. ఏముంటుంది? ఏదో ఉంటుంది, చాలా ఉంటుంది. దాని కాకుండా ఆ పీచు పదార్థం ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని అంటే కార్బోహైడ్రేట్ని బాగా ఆవరించి పెట్టి పట్టుకున్నట్టుగా ముద్ద కలిపినట్టుగా తీసి కనిపిస్తుంది. అంటే అప్పటికి బియ్యంలో ఏమున్నాయి? పీచు పదార్థం ఉంది, పిండి పదార్థం ఉంది అన్నమాట. అది వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? పిండి పదార్థాన్ని తీసుకొని పీచు పదార్థాన్ని వదిలేస్తున్నాం. అట్లాగే ఆకాశం ఏం చేస్తుంది? సప్తదర్శనములను పంపిస్తోంది, శబ్దములు కల్పిస్తుంది. ఆ రెండింటి యొక్క సమన్వయంలాగా వస్తుంది. ఎందుకు? మన దగ్గర చేరాలి. ప్యాకింగ్. బియ్యం అంటే
పిండి పదార్థము పీచు పదార్థముతో కలిపినటువంటిది మనకు చేరడానికి సరిగ్గా చేరడం కోసం అని ప్యాక్ చేసి పంపిస్తే దాన్ని మనం అన్ప్యాక్ చేసి పెట్టి ప్యాకెట్ విప్పదీసేసి మనకు కావాల్సి తీసుకుంటున్నాం. అట్లా వస్తున్న దానిలో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, శబ్దాన్ని తీసేసి ఇది తీసుకుంటున్నాం. కనుక ఇప్పుడు ఏం పంపించింది అంటే శబ్దములు పంపించలేదు, శబ్దముల ద్వారా సప్తదర్శనంలో పంపించింది. శబ్దముల ద్వారా సప్తదర్శనంలో పంపించింది. అట్లాగే స్పర్శ ద్వారా తన స్పర్శను అందుకునేటట్టుగా చేసి, మరి దృశ్యము ద్వారా దర్శనమును పంపించింది. మరి శబ్దస్పర్శ రూప రసం ద్వారా ఆస్వాదనము పంపించింది. ఏం ఆస్వాదనం చేయాలి? సప్తదర్శనమును ఆస్వాదించి పంపించాలి. దృశ్య రూపంలో ఏం పంపించింది? సప్తదర్శనముల యొక్క దర్శనాన్ని పంపించింది. రసనములు ఏం చేసింది? ఆస్వాదన పంపించింది. సప్తదర్శనముల యొక్క ఆస్వాదన పంపించింది. అట్లాగే ఆ సప్తదర్శనముల యొక్క ఆఘ్రాణం అంటే సప్తదర్శనముల యొక్క శ్రవణము, సప్తదర్శనముల యొక్క స్పర్శ, సప్తదర్శనముల యొక్క దర్శనము, సప్తదర్శనముల యొక్క ఆస్వాదన, సప్తదర్శనముల యొక్క ఆఘ్రాణం పంపించింది. అట్టేందుకు పంపించింది? బయట సృష్టిలో పంచభూతములు ఎట్లా ఉన్నాయో తన దగ్గర ఉన్న పంచభూతము ఎట్లా ఉంది, వాటిని పంపించగలిగిన దాన్ని ఆస్వాదన చేసేటటువంటి రూపంలో ఉంది. ఇది జీవుడికి తెలియాలి. ఇది జీవుడికి తెలియాలి, తెలిసేటట్లుగా చేస్తూ ఉంటుంది. అంతే. తన ఎందు అర్థమవుతుంది కదా. సప్తదర్శనముల యొక్క దర్శనం ఉంది కనుక సప్తదర్శనంలో పంపిస్తుంది. అందుకని మనం ఏం చెప్తాం? పెట్టుకోమంటాం. మనకు ఏం చేరినప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడులోంచి వస్తున్నాయి. కనుక మెదడు దగ్గరే మెదడుని సరిగ్గా చేసుకొని ఆ శిరోజములు ఎందుకు ఇచ్చారు? మెదడుని రక్షించడానికి అంటాడు. మెదడు గుండు గురించుంటే మెదడు రక్షించేది ఏమిటి? గుండు గురించుకోమంటుంది. కనుక శిరోజములు కుట్టుకోవడానికి కాదు, అది పుడుతున్నాయి కనుక ఏం చేస్తుంది? దాన్ని ఒక చోటగా పెట్టుకుంటే అందించేటటువంటి ఆ సందేశాన్ని తీసుకోగలుగుతుంది అని ఇచ్చింది. ఆ సందేశాన్ని తీసుకోవటం అంటే ఎట్లా ఉంటుందో అందుకని చివరి వాక్యం చెప్పిన అనుసంధాన లీలచే సృష్టి అలరుచున్నది నిత్య దర్శనముగా నిత్యం అట్టే ఉంటుంది. మన బతుకు జీవితం ఏదైనా ఉందంటే సప్తదర్శనముల యొక్క అనుసంధానం. సప్తదర్శనముల అనుసంధానంగా పంచభూతములతో అక్కడ పంచభూతములకి ఇక్కడ పంచభూతములకి సమానం. ఈ పంచభూతములలో ఏముంది? శ్రోత్రత్వక్ చక్షు జహ్వ ఘ్రాణములైనటువంటి సప్తదర్శనమును గ్రహించేటటువంటి తెలియజేస్తుంది. అక్కడ బయట పంచమహాభూతములకు ఏముందంటే శ్రోత్రత్వక్ చక్షు జిహ్వ ఘ్రాణముల ద్వారా సప్తదర్శనములు పంపించేటటువంటి, అది సప్తదర్శనం పంపిస్తుంది. ఈ పంచభూతములు ఏం చేస్తుంది? సప్తదర్శనములు దర్శనం చేసినట్టుగా ఉంటుంది. ఇది అనుసంధాన ప్రక్రియ. ఇది ఉనికి యొక్క నియమం. ఇప్పుడు బేసిక్గా థియరీ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి ఎట్లా ఉంటుంది అంటే దానిలో అటువంటి అనుసంధానమునకు తగినట్టుగా మనకు బాహ్య సృష్టి కానీ ఇది ఎట్లా ఉంది. బాహ్య సృష్టిలో మనం థియరీలో ఏం చెప్పుకున్నాం? శబ్దస్పర్శ రూపరసగంధం వల్ల చెప్పుకున్నాం. మన దగ్గర ఏం చెప్పుకున్నాం? శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణ ఇంద్రియములని చెప్పుకున్నాం. వాటికి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఎట్లా ఉంటుందో మన దగ్గర కొన్ని ఇంకా ఎట్లా ఉంటుందంటే విజ్ఞానాత్మకంగా ఎట్లా ఉంటుందో, విజ్ఞానంగా తెలుసుకోవటం ఎట్లా ఉంటుందో. ఎందుకంటే అనుసంధానం అయితే చెప్పింది, చేయటం ఎట్లా చేయాలి, తర్వాత దాని యొక్క సామర్థ్యం ఎట్లా, ఎఫిషియన్సీ ఎట్లా చూసుకోవాలి, తేడా ఎట్లా వస్తుంది, అది చేయగలనా లేదా అని మడిగడ తెలుస్తుంది. ఒకనొక శబ్దమో స్పర్శయో రూపమో రసకమో గంధమో వస్తే దాన్ని తాను సప్తదర్శనముల యొక్క విధంగా అనువాదం చేసి తీసుకోగలిగినటువంటిది తన శ్రోత్రత్వ చక్షు జిహ్వ ఘ్రాణములందు ఎంత ఉన్నదో ఎట్లా ఉన్నదో మనకి తెలియాలి. సృష్టి చెప్పడం కాదు, మాటలు చెప్పింది కాదు,
ఎట్లా ఉండదు అనే మాట ఎట్లా ఉంది. అందుకని అనుసంధానం అనే ప్రక్రియ నిత్యము ఉంది. నిత్యము ఉంటాం అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పుకుందాం. నిత్యం ఎట్లా ఉంటుందంటే మనకు తెలియకుండా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే బయట వాటికేమో ప్రాపర్టీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాన్ని గుణములు అని తెలుగులో ప్రయోగం చేస్తుంటారు. గుణం అంటే అభ్యాసం చేయటం, అభ్యాసం చేయించటం కూడా. గణయతి గణయతి గుణ అభ్యాసే ధాతు. అభ్యాసే 398 698. గుణయతి కర్మణిలో గుణ్యతే. గుణయతి గుణ్యతే. గుణయతి ఇది గుణ. గుణ్యతే కూడా అంటే ఏమిటి? అభ్యాసం చేయుట, అభ్యాసం చేయించుట. చేయిస్తుంది. బయట పదార్థములు ఏం చేస్తాయి? అభ్యాసం చేయిస్తుంది. తాను అభ్యాసం చేస్తాడు. ఇందాక ఎట్లాగైతే గుణకర్మసు అన్నప్పుడు గుణములను అభ్యాసం చేస్తాడు, కర్మ అంటే అభ్యాసం చేయటంలోనే అనేక కర్మలోనే ఉంటాడని. ప్రకృతి గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు. గుణకర్మలు దాన్ని బయట ప్రవృత్తిని అభ్యాసం చేయటం వల్ల ఉంటాడనుకుంటున్నాం. ఈ మాటలు బాగా విన్నాం, ప్రవృత్తి ఇటువంటి బాగా విన్నాం. ఇప్పుడు సూటిగా రావడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఎట్లా ఉంటాయంటే పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగటివ్గా ఉంటాయి. అంటే తనకు కావాల్సింది అందించేటట్టుగా ఉంటుంది ఒకటి, కావాల్సింది అక్కర్లేనట్టుగా ఉంటుంది. అయితే అదేమో కావలసినవేమో ఇటు పక్క, అక్కర్లేనివేమో ఇటు పక్క. అట్లా ఉండవు, అక్కడే ఉంటుంది. అక్కడే నువ్వు ఎట్లా చేస్తే కావలసిన దానిగా చేసుకుంటావో, ఇట్లా లేకపోతే ఎట్లా ఉంటుందో అది తెలుసుకుందాం. ఇప్పుడు మనం దేహం నుంచి కింది దాకా పోదాం. ఎట్లా ఉంది ఇది? గట్టిగా అంతేనా? ఇది ఎట్లా ఉంది? గట్టిగా. ఇది ఇంకా గట్టిగా. మెదడు గట్టిగా ఉంది, బల్ల కంటే గట్టిగా, ఎక్కువ గట్టిగా ఉంది అన్నమాట. ఆ గట్టిగా ఉన్నది అనేది నీకెట తెలుసు? గట్టిగా ఉంది అనేసాడు, ఎట్లా తెలుసు? అసలు గట్టిదనము అనేది దానికి గుణం అన్నమాట. గట్టితనం అనేది నామవాచకం. గట్టిదనము నామవాచకం. ఆ గట్టితనము అనేటటువంటిది తనకు ఎట్లా ఉంది, తన దగ్గర ఎట్లా ఉంది? గ్రహింపబడిన రూపంగా ఉందా, బయట దానిగా ఉందా? బయట దానిగా ఉన్నా తాను ఎటు తీసుకుంటున్నాడు? తెలివి రూపంలో తీసుకుంటున్నాడు. తనది అది కూడా తెలివి రూపంలో తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇది బాగా అందరికీ వీడియోలో కనిపిస్తుందిగా, నీకు ఒకటి చూస్తున్నాం.
ఈ కొట్టాం. కొట్టినప్పుడు ఏమైంది, గోడ వెనకాల గోడ ఉంది, గోడ కొట్టుకున్నది. ఆ గట్టితనం అనేది, గట్టితనం అనేది దాని రూపంలో ఉంటే, ఇందాక చెప్పుకున్నాం శబ్దం అనేది అక్కడ ఉంటే అదేం చూపిస్తుంది, సప్తదర్శనంలో చూపించిందని. శ్రోత్రేంద్రియం తన దగ్గర ఉంటే సప్తదర్శనంలో తీసుకున్నదని అటు చెప్పుకున్నాము. అట్లాగే ఇది గిట్ట కొట్టినప్పుడు ఏం చేస్తుంది, ఏం చూపిస్తుంది, గట్టిదనం అనేటువంటి చూపిస్తుంది. గట్టిదనం అనేటువంటి ఒక గుణము. అది ఎవరు చూపిస్తున్నారంటే గోడ అందించింది, తాను తీసుకున్నాడు. దేంతో తీసుకున్నాడు, స్పర్శ చేత కొట్టాడు కనుక. స్పర్శ చేత కొట్టాడు కనుక అది స్పర్శ చేత అది ఏం చూపించింది, గట్టిదనాన్ని చూపించింది. సరే, అది గట్టిదనాన్ని చూపించింది, తను గట్టిదనం తీసుకున్నాడు. సరే, బాగా ఉంది. గట్టిదనము అనేటువంటి ధరకి ఎట్టా ఉంది, అక్కడ సప్తదర్శనములు ఎట్టా ఉన్నాయి, అవుతుందా? సప్తదర్శనములు ఎట్లా ఉన్నది అంటే, సప్తదర్శనముల యొక్క స్వరూపం ఏమి, సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి స్వరూపం. అక్కడ ముందు ఉనికి ఉన్నది. అయితే ఉనికి అన్ని పదార్థాలుగా ఎట్లాగా ఉంటుందో, అది ఏదైనా సరే సప్తదర్శనములు అనే మాట ఒక్కదానికి ముందు చెప్పుకొని ఆ తర్వాత గట్టిదనం అంటే చెప్పుకున్నాం. అది ఏదైనా సరే అది ఉన్నదని తెలుస్తుంది. ఉన్నదని ఎక్కడ తెలుస్తుంది, దాని దగ్గర తెలుస్తుందా, తన దగ్గర తెలుస్తుందా? ఇప్పుడు మనం కొట్టినప్పుడు ఏం చేసాం, అనుసంధానం చేసాం అనమాట. దానికి గట్టితనం ఉంది, గట్టితనం తీసుకునేటువంటి తన దగ్గర ఉంది. దాన్ని ఏం చేశాడు, అనుసంధానం చేశాడు. ఎట్లా అనుసంధానం చేశాడు, కొట్టి అనుసంధానం చేశాడు. ఇందాక మనం శబ్దము విన్నాం అని అంటే ఎట్లా అన్నాము. తర్వాత స్పర్శ చేత ఇప్పుడు మనం దాన్ని తీసుకుందాం అనమాట. అక్కడ ఉనికిని తీసుకున్నాడు, గట్టితనాన్ని తీసుకున్నాడు, ఉనికిని తీసుకున్నాడు అంటే ఉనికినే తీసుకున్నాడు. తర్వాత అది ఎక్కడ తెలిసింది, ప్రకాశించి ఎట్లా దాన్ని చైతన్యవంతం చేసుకున్నాడు. ఎట్లా చైతన్యవంతం చేసుకున్నాడు అంటే ఇట్లా కొట్టేటప్పటికి చైతన్యం ఎట్లా అయింది, తనకు దెబ్బ తగిలేదు. తనకు దెబ్బ తగిలేదు. దెబ్బ తగిలినందువల్ల గట్టిదనం అన్నాడు అనుకుందాం. అప్పుడు గట్టిదనం సంగతి ఇంకా తర్వాత చెప్పుకుందాం. తనకు దెబ్బ తగిలినందువల్ల ఏమైంది, గట్టిదనం అని తెలిసి ముందు ఉన్నది చూశాడు, కొట్టేటప్పటికి కొట్టి చూశాడు, చైతన్యవంతం చేసుకున్నాడు. తనకు దెబ్బ తగిలిందో తనకు దెబ్బ తగిలింది. ఇది తనకు చైతన్యం కావటం, ఇది తనకు తనకు తెలుస్తుంది. దెబ్బ తగలటం ఒకటి, తెలియటం ఒకటి, ప్రకాశం. అవునా? ఇది ఎంత ప్రకాశం, దెబ్బ ఏం చేస్తాడు, తెలిసింది అవతల దీపాన్ని చూసి అవతల పెట్టేసి చూసినట్టుగా చూశాడా, దెబ్బను చూశాడు, ప్రకాశించి దానిలో నివసించి చూశాడు. దానిలో నివసించి చూశాడు. నివసించి చూసిన తర్వాత ఏం చూశాడు, విచారణ చేశాడు. ఏం విచారణ చేశాడంటే, దాంతో స్పర్శ లేనప్పుడు తనకు ఉన్నది గుర్తించలే, ఇప్పుడు కొట్టుకున్నప్పుడు ఉన్నదని తెలిసింది. కొట్టుకుని దెబ్బతింటే ఉన్నదని తెలిసిందే. అర్థమవుతుందా? అట్లా దెబ్బతింటేనే ఉన్నదని తెలిసింది, కానీ దెబ్బ తినకపోతే ఉన్నదని తెలియటంలే. అవతల దాంతో సంధానం చేయబోయి దానివల్ల దెబ్బతింటే దాన్ని ముద్దు పెట్టుకోబోతే అంటాం మనం. స్కూటర్లో పోతుంటే ఏం చేశాడు, పోతే ఏం చేశాడంటే, తన స్కూటర్ గట్టిగా ఉందో అవతల రోడ్ డివైడర్ గట్టిగా ఉందో దానికి ఒక గుద్దితే అప్పుడు తెలిసిందట. అంటే ఎట్లా ఉంటుందో అట్లాగూ తను విచారణ అంటే ప్రవర్తించి చూసుకోవటం. అది కొట్టినప్పుడు తనకు దెబ్బ తగిలితే నివాసం చేస్తే నొప్పి అని గుర్తించారనుకుంటున్నాడు. అప్పుడేం తెలిసింది, దీని ముందు తనకు నొప్పి లేదుగా. అప్పుడు ఉన్నది నేనున్నానా అని వాడికి తెలియాలి. నేనున్నానా వాడికి తెలియాలి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, దాని ఆలోచన చేయకుండా ఇప్పుడు తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసే అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, జ్ఞానం దగ్గర పెడుతున్నాడు. ఇప్పుడు ఏం జ్ఞానం ఉంది, దాంతో కొట్టుకుంటే దెబ్బ తగులుతుందనే జ్ఞానం ఉందా? అదే కనుక ఇప్పుడు జ్ఞానం అయితే అది దాన్ని ఎరుక, జ్ఞాపకం అని మన మామూలు భాష. అది మర్చిపోతాడు, మర్చిపోయి మళ్ళీ కొట్టుకుంటాడు. అవునా?
అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? అది కొడితే నొప్పి తగులుతుంది కనుక తప్పించుకుపోవాలి. ఇప్పుడు ఏం జ్ఞానం ఉంది? అది ఉందా అంటే మర్చిపోయేటటువంటి జ్ఞాపకం ఉందా? దాన్ని ఎప్పుడు తన దగ్గర పెట్టుకొని తప్పించుకొని పోయేటటువంటిది ఉందా? తన దగ్గర అది ఉండాలి. అది ఉండాలి. అది ఎట్లా ఉండాలి? ఎప్పుడు ఉండాలి. అనుసంధానం అని ప్రక్రియతే సృష్టి అలరుచున్నది. నిత్య అనుసంధానం, నిత్యం అలరుచున్నది అనుసంధాన ప్రక్రియ నిత్యము ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు సప్తదర్శనములు దర్శనం చేయటమా చేయలేకపోవటమా? సప్తదర్శనం ఎట్లా దర్శనం చేశాడంటే అది ఉన్నది అంటే ఉన్నది అనుకున్నప్పుడు తనకు ఎట్లా ఉన్నదని తెలుస్తుంది? తన దగ్గర ఉన్నదని తెలుస్తుందా? అది ఉన్నదని తెలిసిందా? తెలియలే. దాన్ని చైతన్యం చేయబోయి ఏం చేశాడు? దాన్ని కొట్టాడు. అవునా? ఉనికిని చైతన్యం చేసుకోబోయి కొట్టాడు. కొట్టినప్పుడు ఏం తెలిసింది? అప్పుడు దానికి ప్రకాశం తెలిసింది అనమాట. ఎట్లా తెలిసింది? దెబ్బ. ఆ దెబ్బ కూడా తెలియటంలే. ఎప్పుడు తెలిసింది? ఆ కొట్టినప్పుడు ఏ చేష్టలో ఎట్టా చూశాడో అది తనకు నివాసంలో తెలిసింది. నివాసంలో ఏం తెలిసింది? దెబ్బ అని తెలిసింది. ఇప్పుడు ఉనికడ తెలిసింది? దెబ్బగా తెలిసింది. అవునా? దెబ్బగా తెలిసింది ఒకటి. ఆ తర్వాత దాన్ని విచారణ చేసుకుంటే ముందు లేదు ఇప్పుడు ఉన్నది అని చూసుకోవటం చేత కాకపోతే ఏం చేశాడు? చాతకాంతనాన్ని ఎరుకలో పెట్టుకున్నాడు. ఎరుకలో పెట్టుకుని దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నవాడు కనుక లోకంలో తిరిగేటప్పుడు మళ్ళీ మర్చిపోయినాడు. అది అట్లా కాకుండా తనకు నిజంగా ఎప్పుడు ఉంటుంది అనుకున్నట్టుగా ఉంటే దెబ్బ తగులుతుంది, దాని తోడు పోకూడదు అని ఎప్పుడు తెలుసుకున్నాడు, ఎప్పుడు పోకుండా ఉంటాడు. ఆ సమృద్ధియా ఇది సమృద్ధియా అని తేడా ఎట్లా ఉందో ఇప్పుడు ఏం చెప్పున్నాం? గట్టితనము అన్న దీంతో పోల్చుకుంటూ గట్టితనాన్ని స్పర్శ చేత తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. రెండింట్లో సప్తదర్శనం దర్శనం చేయడం ఎట్లా ఉంటుందో చేసుకొని మరి గుణాభ్యాసంగా చేస్తేనేమో దెబ్బతిన్నది కూడా తనకు జ్ఞాపకం పెట్టుకోపోయి దాన్ని యథాలాపంగా మళ్ళీ దెబ్బతిన్నాడు. అట్లా కాకుండా గట్టితనాన్ని తన స్వరూపంగా దర్శనం చేయడం అనేది చేస్తే అట్లా ఉంటుంది. అంటే ఇంతకీ గట్టితనం అనే పదం మనకి ఎట్లా చేసిందంటే బయట పదార్థాలు, గట్టి పదార్థాలు చాలా ఉన్నాయి. దగ్గర చెప్పున్నాం, గోడ కొట్టాం, బల్లని కొట్టాం, మెదడుని కొట్టుకున్నాం, ఇంకా ఏ కొట్టినా తెలిసిపోతుంది, అది తెలుస్తుంది. అయితే దీనిలో సప్తదర్శనముల యొక్క దర్శనం కానీ సప్తదర్శనముల యొక్క దర్శనము ఏ విధంగా తెలిసింది? తన్ను ఏ విధంగా మోసపోయినాడు అంటే తెలుస్తుంది. అట్లా దర్శనం చేయటానికి గట్టితనమును దర్శనం చేయటం, సప్తదర్శనములు అనేది దర్శన విధానములు. అదే సప్తదర్శనముల విధానంలో గట్టితనాన్ని అంటే తెలుసుకున్నాడు అనే ప్రశ్న వేసుకుంటే మనకి తెలుస్తుంది. గట్టితనాన్ని అంటే తెలుసుకున్నాడు కనుక తనకు తన సప్తదర్శనములు ఎందు గట్టితనం ఉంటే అర్థమైందా? సప్తదర్శనములందు గట్టితనం ఉంటే అప్పుడు బయట ఆ గట్టితనంతో దాన్ని దర్శనం చేస్తాడు. తన దగ్గర గట్టితనం ఎట్లా ఉండాలంటే ఉనికి తన దగ్గరే గట్టిదనం, తనకి గట్టి, తన స్థానంలో తన గట్టి, తన స్థానంలో తన గట్టి అయితే అప్పుడు చైతన్యవంతం చేసుకోవాలి. తన స్థానంలో చైతన్యవంతం చేసుకుంటాడు. తన స్థానంలో చైతన్యవంతం చేసుకుంటే తన స్థానంలో చైతన్యంగా తనకు ప్రకాశిస్తుంది. తన స్థానంలో చైతన్యంగా ప్రకాశిస్తే అప్పుడు దానిలో ఉంటాడు. ఉంటే అప్పుడు ఏమని చేస్తాడు? మాటికి బయట ఎక్కడ తిరిగినప్పటికీ కూడా ఏం చేస్తాడు? ఉనికి యొక్క ప్రయోగం చేసేటప్పుడు తన స్థానంలో తన యందు గట్టిగా నివసించి చూచినటువంటి విధంగా తన స్థానంలో తీసుకుంటాడు. బయట దానిలో ఊడిపోయేదిగా తెలుసుకుంటాడు. అప్పుడు అది తనకు ఎరుకగా ఉంటుంది. తన స్థానంలో తన ఉనికిని చైతన్యం చేసుకోవడం ఎరుకగా ఉంటుంది. ఇది గట్టిగా. అప్పుడు ఈ గట్టిగా తాను సమృద్ధిని పొందుతాడు. అవునా? ఇప్పుడు ఈ గట్టితనాన్ని బయట అక్కడ ఉందా లేదా? బయట ఉందా లేదంటే బయట దాన్ని గట్టితనం కోసం చైతన్యం చేసుకున్నాడు. చైతన్యం చేసుకోబోయి ఏం చేశాడు? కొట్టుకున్నాడు. అంతేనా? కొట్టుకున్నాడు. కొట్టుకున్నందువల్ల ఏమైంది? అది కొట్టినట్టు కూడా ఎప్పుడు తెలిసింది? వాడికి తెలిసింది.
కొట్టిన తర్వాత తెలిసింది, కొట్టుకోకుండా తెలియలే, కొట్టుకుంటే తెలిసింది. ఇక్కడ చైతన్య మాత్రం చేత తెలిసింది తనకు తన గట్టితనం. కొట్టుకుని దానితో తెలిస్తే దానిలో నివసించాడు, ఆ కొట్టుకుని దానితో నివసించాడు. అప్పుడు ఆ గట్టితనం ఎట చూపించి తెలిసిన తనకు నొప్పిగా తెలిసింది. బయట గట్టిదనం నొప్పిగా తెలిసింది. తన గట్టిదనం ఎట్లా ఉంది, తనకు స్పష్టంగా ఉంది, తనకు దృఢంగా ఉంది, నొప్పిగా తెలిసింది. ఆ నొప్పిగా తెలిసిన దాన్ని ఏం చేశాడు, విచారణ చేశాడు. ఇప్పుడు ఇక్కడ విచారణ చేస్తే ఎట్లా ఉంది, తనకు గట్టిగా ఉన్నటువంటిది, తన గ్రహింపుకే గట్టిగా ఉన్నటువంటిది నివాసమునకు గట్టిగా ఉన్నటువంటి ఉనికిని ఏం చేశాడు, తనతో పోల్చుకున్నాడు. మాటికి బయట పోల్చుకున్నాడు. ఇది గట్టిగా ఉంది కనుక దీన్ని ఉంచుకున్నాడు, అది గట్టిగా లేదు కానీ దాన్ని వదిలేశాడు. వాడు అక్కడ ఏం చేశాడు, నొప్పి తగిలితే తను ఏం చూసుకోవాలి, వెనక నేను ఉన్నాను, అప్పుడు నేను బాగానే ఉన్నా, నొప్పి లేకుండా ఉన్నాను, ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది అని గుర్తించాలిగా. లేదు, ఇప్పుడు ఏం గుర్తించాడు, నొప్పి గుర్తించాడు. గుర్తించేమన్నాడు, గోడ కొట్టుకుంది అంటాడు. గోడ ఎందుకు కొట్టుకుంది, నువ్వు కొట్టావా గోడని, గోడ కొట్టుకుందా, నేనే కొట్టాను, గోడ కొట్టుకుంది అంటున్నాడు. విచారణ ఎట్లా ఉంది, విచారణ ఎట్లా అంటే ప్రవర్తన ఎట్లా ఉంది. ఇప్పుడు ఏం తీసుకుంటాడు, గోడ కొట్టుకుందనే తీసుకుంటాడు. తను గోడ కొట్టుకున్నాడని తెలియదు అంటే ఇంకో మెట్టు అవతలికి పోయినాడు. ఇంకా కొట్టుకుని ఏం చేశాడు, దాన్ని ఎరుకలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పోనీ ఎరుకలో కొట్టినప్పుడు ఇందా చెప్పినట్టుగా దాని జోలు పోకుండా ఉంటే కొట్టుకోకుండా ఉంటుంది కదా. గోడే కొట్టుకుందో తనే గోడ కొట్టుకున్నాడు మొత్తానికి, దాని జోలికి పోకుండా ఉంటే. ఇప్పుడు ఎప్పుడైతే గోడ కొట్టుకుందన్నాడో బాధ్యత మరి బరువును చేసింది, కష్టం కలిగించింది ఎవరు, గోడ అంటాడు. కనుక ఇప్పుడు గోడకు తెలివి లేదు, తనకు తెలివి ఉంది. మళ్ళీ పోతుంటే మళ్ళీ కొట్టుకుంది. అంటే జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడంలో మర్చిపోయినాడంటే ఎందుకు మర్చిపోతాడంటే మరపు కానీ మరపు లేమి కానీ తనతో పోల్చుకొని. భారం ఎప్పుడైతే గోడ కొట్టుకుందనో, తలుపు కొట్టుకుందనో అన్నాడు, తన జాగ్రత్త తనకు ఉండదు. తన జాగ్రత్త తనకు లేదు కనుక తను మోసపోయినాడు. ఎప్పుడు మోసపోతాడు, మోసపోవటం వేరే విధంగానే సమృద్ధిని పొందుతాడు. అవునా. ఇప్పుడు గట్టితనాన్ని తెలుసుకున్నాడు. గట్టితనాన్ని ఎట్లా తెలుసుకున్నాడు, ఇప్పుడు తన స్థానంలో ఎట్లా తెలుసుకున్నాడు, దాని స్థానంలో ఎట్లా తెలుసుకున్నాడు. ఇప్పుడు దీన్నే ఆ భగవద్గీత వాక్యంలో గుణసమ్మూఢ సజ్జంతే గుణకర్మసు, ఒక బయటగా ప్రయోగం చేసి దాన్ని అభ్యాసంగా చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, దాని పరంగా ఉండే తన బాధ్యత ఏమి తెలియకుండా, తను ఎవరో తెలియదు, తను ఎవరో తెలియదు, తన బాధ్యత మాత్రమే తెలుస్తుంది, తెలియదు. అవునా. దాన్ని తప్పించుకునే ఉపాయం తన స్థానంలో ఉంటుంది. తనెవరు, ప్రకృతి గుణసమ్మూఢ సజ్జంతే గుణకర్మసిన వాక్యాన్ని చెప్పుకుని సృష్టి రచన సంబద్ధ, సృష్టి యొక్క రచన చేసి బద్ధుడైపోయి సజ్జంతే సాధన కర్మసు దానిలో ఉంటారు. ప్రకృతిని కల్పించుకున్నాడు కనుక అట్లా ఉంటాడు. కనుక ఇప్పుడు తన గట్టితనం ఎటు తెలిసిందంటే, తన్ను తాను చైతన్యం సప్తదర్శనములుగా పెంచుకుంటూ పోతుంటే, దర్శనంగా చేస్తే తన దర్శనంలో గట్టితనం తెలుస్తుందో, అవతల దానిలో గట్టితనం ఎటు తెలుస్తుంది, అదేమో నొప్పిగా, బాధగా, తర్వాత ఆ బాధకు కారణం ఇంకో రూపంగా, అది కొట్టుకున్న రూపంగా వచ్చి అట్లా ఎరుకలు పెట్టుకొని అట్లా ఎదిగాడు, సమృద్ధి పొందాడు వాడు. ఇప్పుడు వీడు మాత్రం ఏం తెలుస్తుంది, అటువంటి వాడికి గట్టితనం ఎటు తెలిసింది. ఇప్పుడు ఎట తెలుస్తుంది అంటే, గట్టితనం అనేటటువంటిది ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా తన దగ్గర ఉంది. తన దగ్గర సప్తదర్శనముల యొక్క దర్శనంగా ఉంది. అవునా. దీంతోనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దీంతోనే అక్కడ ఎట్టయింది, అది తప్పుగా చేసినప్పుడు తప్పుగా గోడ కొట్టుకున్నాడు, దెబ్బతగిలింది దాన్ని సరిగా గుర్తించడం చేత కాలేదు. ఆ తర్వాత బాధ్యత ఏమో గోడ మీద వేశాడు అనుకుంటాం. వేసినప్పుడు ఈ దానివల్ల కలిగేటటువంటి బాధ కలిగింది. ఆ బాధ దేని తెలియస్తుంది, ఇది గట్టిగా ఉందిగా,
ఇక్కడ బాధ లేదు. అర్థమవుతుందా? ఇక్కడ బాధ లేదు, ఇక్కడ గట్టిగా ఉంది, అక్కడ బాధ ఉన్నది. కనుక ఇప్పుడు గట్టితనం ఎటు తెలియాలి? ఇప్పుడు ఇదేమో బాధగా, బాధ ఎందుకు గట్టితనం, ఇదేమో స్వరూపమునందు గట్టితనం. స్వరూపమునందు గట్టితనం ఎట్లా ఉంటుంది? నిత్య సంధానంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? నిత్యము సంధానం చేసేటట్టు లేదు అసలు, బాధ్యత అవతల దనేశాడు. అవునా? ఇది ఎన్ని రూపాల మీద ప్రయోగం చేసినా గట్టితనం చూస్తే అట్లాగే ఉంటుంది. ఇది ఈశావాస్య నియామకం. ఇప్పుడు అంటే ఏమిటి? గట్టిదనమును గుర్తించేటటువంటి తెలివి, బుద్ధి తన దగ్గర ఉంది. ఎట్లా ఉంది? సప్తదర్శనములుగా ఉంది. నిత్యం అనువర్తమానంగా ఉంది. ఈ అనువర్తమానం అంటే దాన్ని అవతల ప్రయోగం చేస్తున్నాడు. ప్రయోగం చేసి దానికి వర్తమానం చేద్దామని, దానికి నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అది తీసుకోకపోతే ఏమవుతుంది? అది అవతలకు దుఃఖంగా కలుగుతుంది. ఆ గట్టితనం అనేటట్టు దానికి రెండు పోలికలు ఎట్లా వచ్చింది? ఉండుట, లేకుండుట. అదేమో ప్రవృత్తి, ఇదేమో నివృత్తి అని ఎటు తెలిసింది? సప్తదర్శనములుగా తెలిసింది, సప్తదర్శనముల యొక్క గట్టితనంగా తెలిసింది. ఇప్పటికి గట్టితనం యొక్క స్వరూపం ఏమి? సప్తదర్శనముల యొక్క గట్టితనం. ఇప్పుడు బుద్ధికి ఎట్లా ఉండాలి? సప్తదర్శనముల యొక్క గట్టితనం. గట్టితనంగా బుద్ధి ఉంటే అప్పుడు అది గట్టిగా ఉంటుంది, లేకపోతే ఎంత చేత కాకపోతే అంతగా. అవునా? ఇప్పుడు గట్టితనం కంటే దానికి వ్యతిరేకమైనటువంటిది ఎట్లా ఉంటుంది? మెత్తదనాన్ని చూద్దాం. అవునా? ఇప్పుడు మెత్తదనం అనేటటువంటిది ఉనికి అన్నాడు. ఇది ఎట్లా చెప్పుకున్నాం? అట్లాగే ఇటువంటి ప్రాపర్టీస్ చాలా చెప్పుకుంటాం. ఓ 10-15 చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. మనం చేసిన నిత్యక్రమంలో బాగా తెలుస్తుంది, నిలబెట్టుకోవడానికి బాగా ఉంటుంది. ఎందుకంటే మనం దాని చుట్టూ తిరుగుతున్నాం. ఎట్లయితే గోడ చుట్టూ గట్టిదనంతో తిరుగుతున్నామో అటువంటి కాకుండా బయట పదార్థములు, ఎన్నో పదార్థములు ఉన్నాయి. వాటి ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో అటువంటి గుణగణములు అంటారు. గుణగణములు అంటే గుణములను లెక్కించుకోవటం. వాటిలో అన్ని గుణములు లెక్కించుకోవటం అనేటటువంటి దానిలో ఎట్లా ఉందో ఆ లెక్కించుకోవటం అని ఎట్లా ఉన్నాం. దానిలో అది ఒక అభ్యాసాన్ని ఇస్తుంది. దాని చెప్పను అభ్యాసము చేయుట, అభ్యాసమును చేయించుట. ఏ అభ్యాసం చేయిస్తుంది? తనకు తన యందు అభ్యాసం చేయిస్తుంది. తనకు తన యందు అభ్యాసమే తనకు తన యందు అభ్యాసం చేయించబడినటువంటి స్వరూపం. చేసేవాడు తానే, చేయించేవాడు కూడా తానే. అట్లాగే బయట కూడా చేసేటప్పుడు ఇందాక గట్టితనంలో ఎట్లయింది? అభ్యాసం ఏం చేశాడు? గట్టితనమే అభ్యాసం చేశాడు. కానీ గట్టితనం ఎట్లా అభ్యాసం చేశాడు? ప్రవృత్తి రూపంలో అభ్యాసం చేశాడు. అంటే ప్రకృతి జన్యంగా చేశాడు. వాడి అభిరుచి ప్రకారంగా చేశాడు. వాడి ఇచ్ఛామాత్రంగా చేశాడు. వాడు ఎట్టా అనుకుంటే అట్టాగా మొండితనంగా చేశాడు. ఇవన్నీ ప్రకృతి లక్షణాలు. కామక్రోధ లోభ మోహ మత్సరములో చేశాడు. చేస్తే అవి ఎట్లా ఉంటే అట్లా చూపించింది. వాడు దాని చివరికి సమృద్ధి కూడా అట్టే పొందాడు. గట్టిదనం యొక్క సమృద్ధి ఆ విధంగా పుట్టినట్లు గట్టిదనం యొక్క సమృద్ధి ఇట్లా ఉంది. కానీ రెండింటికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాను. ఎట్లా ఉంది? అది సప్తదర్శనముల యొక్క స్వరూపంగా ఉంది, గట్టితనమునకు సప్తదర్శనములుగా ఉంది. లేక సప్తదర్శనములందు గట్టితనం రూపం. అట్లా చెప్పచ్చు, ఇట్లా చెప్పచ్చు. ఉన్నది ఎట్లాగో అట్లాగే మెత్తగా ఉంది అని అంటాం. మెత్తగా ఉందంటే మెత్తగా ఉన్నదాన్ని ఉనికి అన్నాడు. ఎట్లా అన్నాడు? మెత్తగా ఉందా? మెత్తగా. ఇక్కడ కూర్చోడానికి ఒక పరుపు వేశారు. అది ముట్టుకుంటే ఎట్లా ఉంది? మెత్తగా. లోపల ఫైబర్ పత్తి ఏదో ఉంది, వేసారు, అది మెత్తగా ఉంది. అంటే మెత్తదనం అనేది మనం ఏం చేసాం? ముట్టుకున్నాం, మెత్తగా ఉంది, తెలిసింది, అయిపోయింది. మనం దేనికోసం వచ్చాము? దాంతో సప్తదర్శనముల యొక్క అభ్యాసంగా
సంధానం చేయడం కోసం వచ్చాము, ముట్టుకున్నాం. అర్థమవుతుందా? చాలా గొప్ప విశేషం కదా. గోడ కొట్టి ఎందుకు కొట్టుకున్నావు? సప్తదర్శనముల యొక్క సంధానంగా కొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది. అట్లా కాకుండా అది కూడా కొట్టుకుంది, దెబ్బతిన్నాం, దెబ్బ తగిలింది, ఏడ్చాం, అంతే, వదిలేసాం. అప్పటికి దాంతో ఎక్స్పెరిమెంట్ పూర్తయిపోయింది. మెత్తగా పట్టుకున్నాడు, మెత్తగా ఉంది, ఇది మెత్తగా ఉంది. గురుదేవులు చాలా హాస్యంగా చెప్తుండేవారు. చీకట్లో వస్తున్నాడట, పసివాడు దొడ్డు కూర్చున్నాడు, అక్కడ ఉంది. వచ్చేటప్పటికి మెత్తగా తగిలింది. ఇది ఏమిటి మెత్తగా ఉంది ఏమిటి అంటాడు. అవునా? సరే, ఇందాక విచారణ అదే చేద్దాం. మెత్తగా అంటే మెత్త స్వరూపం, మృదు స్వరూపం వేరే వేరేగా చెప్పుకుందాం. మెత్తది అనేదేమో భౌతికంగా నామరూపములతో కల్పించినటువంటిది. మృదు అనేటువంటిదేమో మానసికంగా అభౌతిక స్థానంలో గుర్తించేటటువంటిది. ఇప్పుడు మెత్తది అనేది భౌతికంగా కనిపించే దాంతో అర్థం చెప్పుకుందాం. ఆ తేడాను కూడా గుర్తించే స్వరూపం తన దగ్గర ఉన్నది. ఈ పూట ఇంకో 3 ఉపమానం చెప్పుకుంటే అప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటుందో దాంతో మనం ఎట్లా ఎదగాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మెత్తగా అనేది ఉనికి అన్నాడు, ఉంది అన్నాడు, ఉన్నది మెత్తగా ఉన్నది. మెత్తదని ఇటు చూసేప్పుడు ముందు ఉనికి గుర్తించాడు. మెత్తగా ఉంది ఇది, అంతేనా? ఈ మెత్తగా ఉంది అని చెప్పేసి నేను అనుకున్నాడు. ఇప్పుడు ఉనికిని ఇక్కడ గుర్తించాడా, తన దగ్గర గుర్తించాడా? ఉనికి తన దగ్గర. అంటే ఇప్పుడు ఏమిటికి ఈ మెత్తదనాన్ని ఉనికి రూపంలో గుర్తించాడు, తన దగ్గర ఉనికిని ఉనికి రూపంలో. ఇక్కడ స్థూలంగా ఈ ప్రయోగం, ఇదో ప్రయోగం, ఈ ప్రయోగంలో ఉనికిని గుర్తించాడు. ఇందాక కొట్టినప్పుడు ఆ ప్రయోగంలో గుర్తించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రయోగంలో ఉనికిని గుర్తించాడు. ఉనికి తన దగ్గర ఉంది, తన దగ్గర ఉనికిని తన స్థానంలో గుర్తించాడు. ఇక్కడ ప్రయోగంలో తన ఉనికిని గుర్తించాడు. అది కూడా గుర్తించాడు, తన ఉనికిని గుర్తించాడు. ఇది కొట్టినప్పుడు తన ఉనికిని గుర్తించాడు కనుక నొప్పి ఎవరికి తెలియదు? ఇప్పుడు నొప్పి ఎవరికి తెలియదు? గోడగా తనకేది తన ఉనికిగా గుర్తించాడు కనుక అది కూడా తిరిగిటల్లా. మళ్ళీ తన ఉనికిగా గుర్తించాడని తిరిగిటల్లా కనుక ఉనికి స్థానంలో గుర్తింపులోనే ముందు తేడా వచ్చింది. ఆ తర్వాత ఇటు చేసినప్పుడు ఏమైందంటే చేయబోయి గట్టిగా నొక్కేశాడు. నొక్కితే ఏమైంది? అప్పుడు తెలిసింది, తను ఒత్తి చూసుకున్నాడని తెలిసింది. అట్లాగే దాన్ని ఉనికిని చైతన్యవంతం చేసుకున్నాడు. ఈ ఉనికిని చైతన్యవంతం చేసుకున్నాడు. ఉన్నాను మెత్తగా తన స్వరూపం అనే యొక్క ఉనికిని చైతన్యవంతం చేసుకున్నాడు, చూసుకున్నాడు. ఈ మెత్తగా ఈ ప్రయోగంలో ఉన్నదాన్ని ఒత్తి చూసి చైతన్యవంతం చేసుకున్నాడు. అవునా? ఇప్పుడు చైతన్యవంతంగా చేసుకుంటే అప్పుడు ఏం తెలిసింది? తనకు ప్రకాశించింది. ఏమని? ఒత్తాను, మెత్తగా ఉన్నదని తెలిసింది అన్నాడు. మెత్తగా ఉంటే ఏం చేస్తాడు? బాగా ఒత్తితే అప్పుడు ఎంత మెత్తగా తెలుస్తుంది. ఇప్పుడు నీటంటే తెలుస్తుంది కనుక ఎంత ఒత్తాడు అంత ఒత్తాడు. అంత ఒత్తిడానికి ఏం చేస్తాడు? పక్కన ఎముక ఉంది, దానికి వచ్చేటప్పటికి ఎముక కూర్చుకుంది, అది కూడా ఒకటి. మొత్తానికి మెత్తగా ఉండేదాన్ని ఒత్తేటప్పటికి గిల్లితే తెలుస్తుంది, గిల్లినట్టు తెలియదు. అప్పుడు దానికి ఆ ప్రకాశించింది. ఈ తనకు ఇట్లా ఒత్తానని తెలిసింది, మెత్తగా ఉంది అని తెలిసింది. ఆ మెత్తగా ఉందని గిల్లేటప్పటికి ఎడ తెలిసింది? నివాసంలో తెలిసింది. గిల్లితే ఏమైంది? నొప్పి ఉంటుంది, అంతేనా? తనకి ఎట్లా ఉంది? మెత్తదనాన్ని చైతన్యవంతం చేసుకున్నాడు. తనకు మెత్తదనం ఎట్లా ఉంది? మెత్తగా ఉంది. మెత్తగా ఉన్నదాన్ని తనకు నివాసం. మెత్తగా ఉండటం అంటే ఎట్లా ఉంటుందో గ్రహింపునందు ఇది గ్రహింపేది కూడా గ్రహింపునందు నివాసం అయింది. ఇది కూడా గ్రహింపునందే వ్యత్యాసం. ఇది గ్రహింపునందు వ్యత్యాసం ఎట్లయింది? నివాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీనిలో నివసించిన వాడినాడు, ఇక్కడేమో నిపిలో నివసించిన వాడినాడు. అవునా? ఇక్కడ ఉనికిలో నివసించిన వాడి, లోపల ఉనికిలో నివసించిన వాడు, ఇక్కడేమో నిపిలో నివసించిన వాడినాడు. అట్లాగే ఇప్పుడు దీన్ని విచారణ చేశారు.
విచారణ చేయటం అంటే ఇందాకేం చెప్పినాం, ఇక్కడ లోపల తన ఉనికిని విచారణ చేస్తే తన మెత్తదనంలో మెత్తదనం యొక్క గ్రహింపులో విచారణ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, తనకి ఎప్పుడు కూడా తన ఉనికి మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ ఇనఫ్, తనను బాధించేది కాదు అని తన ఉనికి బాగా తెలుస్తుంటుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది. ఈ విచారణ ఎట్లా ఉంటుంది, ఇది గిల్ల మునుపు తనకు నొప్పి లేదు, గిల్లితే నొప్పి ఉన్నది కనుక తన తప్పేం తెలియాలా. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, ఇటు గిల్లేసి చేయి పుట్టింది అంటాడు. వదిలిపెట్టరా అంటే చూస్తున్నా మెత్తగా ఉందా చూస్తున్నా అంటాడు. గిల్లితే నొప్పిగా ఉంది, నొప్పిగా ఉందంటే చూస్తున్నా అంటాడు. ఇంకా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను మెత్తగా చూడబోయేటప్పటికి ఏమైంది, ఒత్తుకుంది ఏమైంది, నొప్పి పుట్టింది. కనుక ఇప్పుడు ఏం చేశాడు, ప్రవర్తించి ఏం తీసుకున్నాడు, నొప్పిని తీసుకున్నాడు. కనుక ప్రవర్తించి ప్రయోగం ఇప్పుడు ఈ ప్రయోగంలో ప్రవర్తించి నొప్పిని తీసుకున్నాడు. చేసి నొప్పి బాధ్యులు ఎవరు, ఎక్కడ నొప్పి వచ్చిందో దానికి అదే బాధ్యులు అంటాడు, కానీ తన నొప్పి ఒత్తుకున్నాడని మాట తనది రాదు. ఎట్లాగైతే కొడితే నొప్పి వచ్చిందంటే కొట్టిన తన వస్తుందని తన దుర్బుద్ధి తనకు అర్థం కావటం లేదు. దాన్ని కొట్టినందువల్ల నొప్పి వచ్చిందన్నట్టు అన్నాడు. దీన్ని పిసిగితే నొప్పి వచ్చింది. పిసికేందుకు నొప్పాలి, ఎందుకు పిసుక్కోవాలంటే తెలియదు. చేతులు నొప్పులుగా ఉన్నాయి, పిసుకుంటే నొప్పులుగా ఉంటే ఎంతవరకు పిసగాలో, పిసిగితే ఎట్లా ఉంటుంది, నొప్పులు ఉంటే చమ్మగా ఉంటుంది పిసిగితే. నొప్పులు లేకపోతే పిసిగితే మీకు తెలిసిన, నొప్పులు లేకుండా పిసిగించుకుంటే ఆ పిసిగించు నొప్పులు ఉంటాయి, ఈ పిసిగిన నొప్పులు ఉంటాయి. అవునా, అట్లాగే ఎరుకలో ఉండి అట్లాగే సమృద్ధిని పొందుతాడు. ఇప్పుడు ఉనికిని విచారణ చేశాడు. ఎట్లా చేశాడు, ప్రవర్తింపజేస్తూ ఉంటే ఉనికి ఇప్పుడు కూడా తనకు కొద్ది తనకు ఉనికి తెలుస్తుంది, ఉనికి చైతన్యం తెలుస్తుంది. చైతన్యం ఎట్లుంటుంది, దానిలాగా ఒత్తపోయి గట్టిగా ఒత్తాడు అనుకోండి, గట్టిగా ఒత్తిడి ఏం తెలుస్తుంది, ఒత్తడం ఎంతవరకు తెలియాలో, మృదుత్వాన్ని ఎంతవరకు తెలియాలో, ఆ మృదుత్వం ఎంత ఉందో ఆ మృదుత్వం తెలిసేంతగా ఒత్తాలి. దానికి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, అది కూడా గట్టితనాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందా, ఇది మెత్తగా ఉంటుంది, ఒత్తితే నొప్పిగా ఉంటుంది. కనుక మెత్తదనాన్ని కూడా గుర్తించడానికి ఎంతటి ప్రయోగం చేయాలో తెలియాలి. నీ ప్రయోగాన్ని శృతిమించి రాగానే పడితే అప్పుడు తన ప్రయోగం విఫలమైంది, అది కూడా చూపిస్తుంది. కానీ అట్లా చూచాడు కనుక తన ఉనికి తనకు తెలిసింది. ఉనికి ఎందు మెత్తదనం అంటే తెలిసింది, అక్కడేమో ఉనికి ఎందు నొప్పి తెలిసింది. నొప్పి కారణం ఎవరు అంటాడు, ఎక్కడ ఉత్తాడో అదే కారణం అంటాడు. పిసుకున్నా అంతే నొప్పి వచ్చింది. పిసుకోవటం అంటేను మెత్తదనాన్ని కొలవతో కొలుచుకోవటం అంటేను తేడా తెలియదు. అర్థమైంది. కనుక అక్కడ ఏం చేశాడు, అక్కడ కూడా ఉనికిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, సప్తదర్శనములు దర్శనం చేశాడా, లేకపోతే మెత్తదనాన్ని దర్శనం చేశాడా? ఇందాక గట్టిదనము దర్శనం చేశాడా, సప్తదర్శనములు దర్శనం చేశాడా? ఎట్లా మరి గట్టితనం అది చేస్తుంటే గట్టితనం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు సప్తదర్శనమును దర్శనం చేయటానికి గట్టిదనము అనేటటువంటిది ఒక అంశము, భౌతిక అంశం. అతనికి ఏమైంది, ఒక రంగస్థలమైంది. ఇది చాలా మాట చెప్పు, రంగస్థలమైంది. గట్టిదనమునందు తెలుసుకోపోయి ఏం చేశాడు, ఇప్పుడు గట్టిదనమును తెలుసుకోవటానికి గట్టిదనము తెలుసుకోగలిగినంత స్పష్టంగా తన సప్తదర్శనములు తనకున్నాయి. ఎందుకు మనం బయట తిరిగేటప్పుడు గట్టితనం, మెత్తనం, అవి ఏవో చాలా గుణాలతో మనం దర్శనం చేస్తుంటాం కదా, అవన్నీ దర్శనం చేయడానికి ఆ స్వరూపం తనకు సప్తదర్శనముల రూపంలో తన దగ్గర ఉంది.
బయట ప్రయోగం చేసేటప్పుడు కూడా సప్తదర్శనం రూపంతోనే ప్రయోగం చేస్తాడు. అప్పుడే అనుసంధానం అవుతుంది. చేసి తన దగ్గర ఎట్లా దర్శనం చేశాడో, ఇందాక ఏం చెప్పినాం, గోడ కొట్టినప్పుడు ఎట్లా ఉంది, ఉనికిని చూశాడు. ఉనికిని చూసినప్పుడు తన ఉనికి తన స్థానంలో చూస్తాడు. అట కాకుండా బయట దాంతో ప్రయోగం చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు ఉంటాడో తన ప్రకాశం ఎత్తడిగడ తెలుస్తుంది. తన స్థానం ఉంది, ఉనికి యొక్క చైతన్యం తనకు తెలుస్తుంది. దాని మీద నివసిస్తాడని చెప్పుకున్నాం. దీంతో పోల్చుకుని గట్టితనం ఎందు ప్రయోగం చేయటం, ఇప్పుడు ఇది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పినప్పుడు తన స్థానంలో దర్శనం చేస్తే ఏమవుతుంది, తనకు తన తన ఉనికి దర్శనంలో ఎట్లా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, బాధాకరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అట్టే కాకుండా బయట ప్రయత్నం చేస్తే తేడా వచ్చిందని చెప్పుకున్నాం. ఆ తేడాని దేంతో పోల్చి చెప్పుకున్నాం, బయటగా ఉన్నటువంటి ఒక గుణము అని గట్టితనము బయటదో అన్నా ఎట్లా అన్నాము, మెత్తదనం కూడా బయటదే అన్నాము. అయితే అది మెత్తదా బయటదా లోపలదా, తనకు అనుసంధానం దాకా వచ్చేటప్పటికి ఏమైంది, తనకు అనుసంధాన రూపంలో అది తనకు స్థానము, తనకు ఒక ప్రయోగ స్థానం. ఇప్పుడు యోగ కర్మసు కౌశలం అన్నారు. మెత్తదనాన్ని చూడపోయి యోగం ఎట్లా ఉంటుంది అంటే, తన ఉనికి తన స్థానంతో పోల్చుకున్నప్పుడు యోగం అవుతుంది. అప్పుడు ఈ మెత్తదనాన్ని చూడటము, మెత్తదనాన్ని ప్రయోగం ఎందు మెత్తదనము దాని ఎందు ఉనికి సప్తదర్శనముల యొక్క ప్రయోగము, ఆ ప్రయోగం వల్ల తనకు సప్తదర్శనములు తిరిగిట, సప్తదర్శనములందు మృదుత్వాన్ని మెత్తగా ఉండటాన్ని దర్శనం చేస్తే అప్పుడు అది కర్మ అవుతుంది. ఆ కర్మ, అటువంటి కర్మ యోగం అవుతుంది. ఎప్పుడైతే గట్టితనం చేశాడో, కొట్టాడెప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, అప్పుడు ఏమవుతుంది, కర్మ తనకి ఎట్లా బాధాకరమైంది. తన బాధాకర్మ అయింది ఎప్పుడు, అప్పుడు యోగం కాదు. ఇప్పుడు చేత్తో కొడితే దెబ్బ తగిలింది. ఇంకొక ప్రయోగం, కర్ర తీసుకుని వాడిని కొడుతున్నాడు, అంతేనా? కర్ర తీసిన వాడు కొట్టేటప్పుడు తన స్థానంలో ఎప్పుడు తన ఉనికి చైతన్యం తన దగ్గరే ఉంటుంది. కర్రను ఆడించినప్పుడు కూడా తనకేం తెలుస్తుంది, తన ఉనికికి కర్రను ఆడించేటటువంటి స్వరూపం ఉంది. బయట పని చేయటానికి తన ఉనికిని ఇస్తున్నాడు అని తనకు తెలుస్తుంది. తెలిసి తను ఏం చేస్తాడు, ఆడించట, తన దృష్టిలో ఎట్లా ఉంటుంది, చేతిని ఆడించుట అనేది. చేతిని ఆడించుట అనే దానిలో అక్కడ తన ప్రయోగం, చేతిని ఆడించాడా, ఆడించుట ఎందుకు తన ఉనికిని ప్రయోగం చేశాడు. ఇప్పుడు తనకేం తెలుస్తుంది, ఈ ఆడించుట అన్నటువంటి ఆ ప్రయోగం యొక్క స్వరూపం, ఇందాక గట్టితనం ఎట్లాగో, మృదు అట్లా మెత్తదనం ఎట్లాగో, అట్లాగే ఆడించుట కూడా ఒకటి, చెయ్యి ఆడించుట, అది కూడా ఒక స్వరూపం. తన స్థానంలో ఎట్లా ఉంటే చెయ్యి ఆడింటే స్వరూపంగా ఉండి తనకి ఏం తెలుస్తుంది, చెయ్యి ఆడించేటప్పుడు తనకు చైతన్యం తెలుస్తుంది, అది తనకు ప్రకాశిస్తుంది, దాని యందు నివసిస్తున్నాడు. నివసించి ఏం చేస్తున్నాడు, చెయ్యి ఆడించినప్పుడు తనకి ఏమొస్తుంది, చెయ్యి ఆడించడంలో తనకు తన ఉనికి దర్శనం అవుతోంది అనే విషయాల్లో తనకు తెలుస్తుంది. మరి అట్లా మరి చెయ్యి ఆడాలంటే తన ఉనికిని తను దర్శనం చేసుకుంటున్నాడు అని ఎప్పుడు తెలుస్తాడో అప్పుడు తనకు జ్ఞానం అవుతుంది. చెయ్యి ఆడించుట అంటే ఉనికి యొక్క దర్శనము, ఎరుక. ఉనికి ఎరుక లేకపోతే చెయ్యి ఆడించలేడుగా అని ఎడ తెలుస్తుందో, అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అట్లా ఆ విధంగా తనకేమవుతుంది, సమృద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేశాడు, చెయ్యి ఆడించడం ద్వారా సప్త దర్శనములను దర్శనం చేశాడు. ఇది నియామకం. గట్టిదనాన్ని ద్వారా సప్తదర్శనముల యొక్క అనుసంధానం చేశాడు. అట్లాగే మెత్తదనంలో కూడా సప్తదర్శనముల యొక్క సంధానం చేశాడు. అంటే ఇప్పుడు సప్తదర్శనముల దర్శనం చేశాడా, మెత్తదనాన్ని చేశాడంటే, మెత్తదనం అనేటటువంటి ఒకనొక ప్రయోగము తనకేం చేసింది, సప్తదర్శనముల యొక్క అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇది కూడా అట్లాగే అవకాశం ఇచ్చింది. అయితే తన స్థానంలో ఎట్లా ఉంటే బయట స్థానంలో ఎట్లా ఉన్నాడు, దీన్ని ఇట్లా ఆడించాడు. ఆడించినప్పుడు ఎట్లా ఉంది, వాడికి చైతన్యం తెలుస్తున్నట్టుగా ఉంది అంటాడు.
ఆడించేటప్పుడు చేతితో పాటు ఎట్లా ఉంది, చెయ్యి గొలగొలాడుతుంది. కర్ర చేతిలో పెట్టేటప్పటికి చెయ్యి గొలగొలాడుతుంది. అయితే ఉనికి ఆడించాడన్నాడు. ఉనికి ఆడించేప్పుడు తనకు తెలుస్తుంది అన్నాడు. ఆ తెలుస్తుందని ఏం చేసి ఇటు పెట్టి ఏం చేశాడు, బల్ల మీద వేసి ఒక్కటి కొట్టాడు దాన్ని. అప్పుడేమైంది, అది తప్పని దెబ్బ కొట్టింది. ఇది బాగుంది అన్నాడు. మళ్ళీ కొట్టాడు. ఇది బాగుంది. కర్ర విరిగిపోయింది. ఒకటి ఇది, లేకపోతే కొట్టేటప్పటికి తనకు దెబ్బ తగిలింది. కర్ర పోయి ఇక్కడ ఆ బెల్ల పడింట కొట్టింది. కానీ అది కొట్టేటప్పటికి గోడకి నేరుగా కొడితే ఎట్ట దెబ్బ తగిలిందో ఆ విధంగా కర్ర ద్వారా తనకు చేతికి దెబ్బ తగిలింది. అంటే ఇప్పుడు చెయ్యి ఆడించడానికి ఎప్పుడైతే ప్రయోగం చేస్తే ఏం తిన్నాడు, దెబ్బతిన్నాడు. అదే ఇప్పుడు ఇంకో ఇవన్నీ ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. వీటికి అభౌతికమైనటువంటి ప్రక్రియ ఎట్లా ఉంటుందో వాళ్ళు విడిగా. ఇప్పుడు మనం భౌతిక ప్రయోగాన్ని చెప్పుకుంటున్నాం. అదే తన స్థానంలో తనకు చెయ్యి ఆడించడం అనే దర్శనము, చెయ్యికి చైతన్యం, తన చైతన్యాన్ని దర్శనం చేసేటటువంటి విధంగా ఒక అవకాశం ఉందని, తనకు అది జ్ఞానంలో ఉండి సమృద్ధి అయింది. ఎట్లాగో ఇది చెయ్యి ఆడించేట ఊరిని ఆడిచేట ఉంటుంది. గాలి ఆడితే ఎవడు గాలిని కొడతావా, అందులో ఏం చేశాడు, ఎక్కడో కొట్టాడు దాన్ని. కర్రన విరిగింది. లేకపోతే తనకు కర్ర విరిగి కర్ర గట్టిగా ఉండి కొట్టినప్పుడు కూడా ఆ దెబ్బ అక్కడ తగిలేటప్పటికి ఆ దెబ్బ తనకి వచ్చింది, కొట్టాడు. అయితే మళ్ళీ ఈ మాట ఎట్లా ఉంటుంది, చేతులు గులగల ఊరుకోగా. కొంతమంది ఎట్లుంటారంటే చేతులు ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు, ఊరుకో. ఇది వరకు చెప్పా, తమాషా చెప్తాం. ఆ ఊరుకోకుండా ఉండడం, ఆడించడం అనేది కూడా ఎట్లా ఉంటుందంటే అది ఒకానొక ప్రయోగంలో ఉంటుందని కూడా ఇంకో విశేషం. ఒకసారి ఒకటి తెల్లవారుజామున 3:30కో 4 వచ్చింది. ముద్దనూరు రైల్వే స్టేషన్కి హైదరాబాద్ నుంచి ట్రైన్ వచ్చింది. వాడు అక్కడ ఎక్కాడు. వాడు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు. దాన్ని ఎదురుకుండా ఎవరో పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. వాడు కొంత దూరం పోయిన తర్వాత అప్పటికి దాదాపు 5:30, 6 అయింది. ఇంకో స్టేషన్లో వాడి స్నేహితుడు కూడా ఎక్కేశాడు. వాడు ఎక్కేటప్పటికి వాడిని పలకరించబోయి వాడిని ఇట కొట్టాడు, అట కొట్టాడు. వాడు రే నీ దెబ్బలు తిని చాలా రోజులైంది అంటాడు వాడు. అట్లా అది కూడా ఒక సరసం. ఇప్పుడు దెబ్బ కొట్టాడా, సరసమ ప్రయోగం చేశాడా, అర్థమవుతుందా? ప్రతి చిన్న అంశంలో నువ్వు తప్పించుకోలేవు, ఈ విచారణ తప్పించుకోలేవు. వీటినే ఇంతవరకు ఏం చెప్పున్నాం, సచ్చిదానందం లేదు, బయట ప్రయోగం అని చెప్పున్నాం. ప్రయోగం చేసి ఏం తెలుసుకుంటున్నాం అంటే ఆ ప్రయోగానికి ఇంకో రూపం పెట్టాం. సచ్చిదానందముల ప్రయోగంలో ఇంకో రూపం పెట్టాం. చేత్తో కొట్టడానికి కర్ర పట్టుకుని ఇంకోటి ఎట్ట పెట్టుకున్నాం అనుకున్నాము. అట్లాగే ఇందాక ఏం చెప్పున్నాం, ఆకాశము శబ్దమును పంపిస్తే తనకు తను చేశాడు, దాన్ని డీసేఫర్ చేసి తీసుకున్నాడు. ఆకాశం నేరుగా తన గుణాన్ని తను పంపించచ్చుగా, ఉనికి గుణాన్ని నేరుగా పంపించచ్చుగా. అది ఎట్లా వచ్చింది, దీని ద్వారా వచ్చింది. అంటే ఇప్పుడు సప్తదర్శనంలో దర్శనం చేశాడా, శబ్దంలో దర్శనం చేశాడా? సప్తదర్శనంలో దర్శనం చేశాడా, స్పర్శనే దర్శనం చేశాడా? సప్తదర్శనంలో దర్శనం చేశాడా, రూపముని దర్శనం చేశాడా? సప్తదర్శనంలో దర్శనం చేశాడా, రసమునే ఆస్వాదని దర్శనం చేశాడా? సప్తదర్శనంలో దర్శనం చేశాడా, లేక ఆఘ్రాణముని దర్శనం చేశాడా? వాసనని దర్శనం చేశాడా? అవి వాసన రూపంలో వస్తే ఆఘ్రాణం చేశాడా అనేది. అంటే ఏమిటిప్పటికీ సప్తదర్శనంలో యొక్క దర్శనంలో మధ్యలో ఒక అంశం వచ్చింది, అంటే ఇది ఒక మీడియా అన్నారు. మన రంగస్థలం ఎట్లా అంటే ఇప్పుడు మీడియా అంటే అర్థమవుతుంది, అంటే ఒక మార్గం. దీని ద్వారా అంటే శబ్దము ద్వారా సప్తదర్శనంలో దర్శనం చేశాడు అని ఎట్లా అనుకుంటే ఇది పూర్తి సిద్ధాంతం, థియరీ. ఇప్పుడు ఆ భౌతిక ప్రయోగం దానికి కూడా వద్దాం. ఇప్పుడు ఏం చేశాడు వాడు, రాగానే ఇట కొట్టాడు.
వాడు కొట్టేటప్పటికి సంతోషం. స్నేహితుడు వచ్చాడు, సంతోషం వచ్చింది. వాడేమో నీ దెబ్బలు తీర్చాలి నిద్ర అంటాడు వాడు. అంటే ఇప్పుడు దెబ్బలు కొట్టమనేటటువంటి దానిలో హుషారులో సంతోషం. అంటే స్నేహితుడిని పలకరించాడా, స్నేహితుడిని ఆదరించాడా, దెబ్బ కొట్టాడా, లేక ఉనికి ప్రయోగం చేశాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే తన స్థానంలో తను చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, తనకు ఉనికి ప్రయోగం ఎట్లా ఉంటుంది, తన స్థానాన్ని విడిచిపెట్టిపోదు. మనం గుర్తించాలి. ఉనికి ప్రయోగం ఎప్పుడు కూడా తన స్థానం విడిచిపెట్టిపోదు, తనకు తన యందే దర్శనంగా ఉంటుంది. మన పాటలో తనలో తాను చైతన్యముగా, ఉనికి తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధి సప్తదర్శనములు కావచ్చు. ఉనికి ఎప్పుడు కూడా తనకు తన స్థానంలోనే ఉంటుంది. ఇంకో స్థానం బయట స్థానం వెళ్ళదు. అది దారిపోవటానికి లేదు, తన పరిధి లేదు. కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడు, తన స్థానంలో కాకుండా ఏం చేశాడు, అక్కడ ఎవడో స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చాడని ఒక ఇంకో స్థానం, దాంతో వాడిని ఆదరణ, అది ఇంకో స్థానం. ఆ తర్వాత ఏమో వాడిని కొట్టడం అనేది, ఇట్లా కొట్టడం అనే అలవాటు, ఆ అలవాటు ఇంకో స్థానం. దాంతో చేతులు ఎత్తడం. అప్పుడు వాడికి ఉనికి చైతన్యం తెలిసింది. ఉనికి చైతన్యం ఏం చేశాడు, ఆ రూపంలో చేశాడు, ప్రయోగం చేశాడు. ఉనికి చైతన్యాన్ని తన స్థానంలో ప్రయోగం చేయబోయి ఆ రూపంలో చేశాడు. అది గుణకర్మ. అది ఎంత గుణకర్మ అవుతుందంటే దాన్ని అభ్యాసం చేశాడు. కనుక ఏం చేస్తాడు, ఇంత వాడు చెప్పినట్టుగా నీ దెబ్బలు తిని చాలా రోజులు అయింది అంటే, చాలా రోజులు అయినా కూడా అట్టే వాడు ఎప్పుడు కనిపిస్తే అట్లా కొడుతుంటాడు. అంటే ఇప్పుడు ఆ ప్రక్రియ దేంతో పోల్చుకోవాల్సింది, విషయాలతో పోల్చుకున్నప్పుడు అంటే అది ఏదో స్నేహితులు అట్టేగా ఉంటుంది. ఆ స్నేహితులు అట్ట ఉంటమే స్నేహం. అట్లాగే ప్రణయ కలగే ఉంటారు. 3 పిల్లల్లో ఏమవుతుంది, అప్పుడప్పుడు కజ్జాలు, చిల్లి కజ్జాలు వస్తుంటాయి. ఆ చిల్లి కజ్జాలు వచ్చినప్పుడే బాగుంటుందట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ప్రేమ పెరుగుతుందట. ఏమిటో కనుక ఈ విధంగా ఏం చేశాడు వాడు, ఇట్ట కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఏమొస్తుంది, ఏం పెరిగింది అనుకుంటాడు వాడు, ప్రేమ పెరిగింది, ఆదరణ పెరిగింది, స్నేహం పెరిగింది అనుకుంటాడు వాడు. దీంతో ఎక్కడ పెరిగింది, ఏ రూపంలో పెరిగింది, ఈ ప్రవృత్తి రూపంలో పెరిగింది. అవునా? తన స్థానంలో ఎట్లా ఉంటుంది, తన ఆవరణ బయటికి వెళ్లకుండా తన ఉనికి ఉండటం. చేయి కదిలించవలసిన అవసరం లేదు, చేయి కదిలించంగా అవసరం లేదు చేసేవాడిని ఆదరిస్తాడు. కొట్టి ఆదరించాడు. తర్వాత వాడేదో అప్పుడు ఆదరించబోయి ఏం చేశాడు, స్నేహాన్ని పెంచుకున్నా అన్నాడు. ఇప్పుడు తన స్థానంలో ఉండి తనకు ఉనియందు, తన ఉనికి ఎందు స్నేహాన్ని పెంచుకున్నాడు. అక్కడేమో బయటవాడి ఎందు స్నేహాన్ని పెంచుకున్నా అన్నాడు. అక్కడ నువ్వు ఏ అంశం చెప్పినప్పుడు కూడా తన స్థానంలో ఎట్లా ఉంటుంది, అదే రూపంలో ఉంటుంది. అది మనం గుర్తించాలి. ఇందాక కొడితే గట్టిదనం యొక్క రూపం ఎట్లా ఉందో, గట్టిదనం తనతో పోల్చింది ఎట్లాగో, మెత్తదనం తనతో పోల్చింది ఎట్లాగో, ఆడించడం అనేటటువంటి తనతో పోల్చిన స్వరూపం ఎట్లా ఉందో, అది చేతి దగ్గరికి వచ్చేప్పుడు ఎట్లా ఉందో, కర్ర దగ్గరికి వచ్చేప్పుడు ఎట్లా ఉందో, బయట ప్రయోగం కొట్టేటప్పటికి ఎట్లా ఉందో, తేడా ఎట్లా వచ్చేసిందో, కానీ తన ఏంది మాత్రం చేయి ఆడించుట తన చైతన్యమని దర్శనం చేయటం ఎట్లా ఉందో, అట్లాగే ఇక్కడ కూడా చేయి ఆడించినటువంటి వాడి దాంతో వాడిని కొట్టడము, వాడు సరసంగా మాట్లాడుకోవటము, అంతేనా, సరసంగా మాట్లాడుకోవటం. ఇంకెట్టున్నాడు వాడు, స్నేహం పెరిగింది. ఈ రూపాలన్నీ కూడా తన ఎందు ప్రయోగం, తన స్థానం. ఉనికి తన ఎందు ప్రయోగం చేస్తే ఆ రూపాలన్నీ తన స్థానంలో కనిపిస్తాయి. ఆడించడం తన స్థానంలో కొడుతుంది, కొట్టడంలో ఆదరణ అనేటటువంటి ఆదరణ తనకు తన ఎందు ఆదరణగా కనిపిస్తుంది, స్నేహం తనకు తన ఎందు స్నేహం అని కనిపిస్తుంది. అక్కడేమో అన్నిటి బయట రూపంలో చెప్పాడు. అది ఇప్పుడు ఏం చేశాడు, చేసినందువల్ల అలవాటు అయింది కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, తన స్థానంలో అన్ని తన దర్శనం చేశాడు కనుక విచారణ చేత ఎట్లా వస్తుంది, తనకు పూర్వం అట్లాగే రూపం ఉంది, ఇప్పుడు అట్లాగే ఉంది, తాను చెల్లించలేడని తెలుస్తుంది.
అవతల వాడు ఎట్లా ఉంది, తాను ఎంతో చెలించి చాలా అటు ఇటు మారుకుంటూ తమాషా ఆడుకుంటూ గంతులు వేసుకుంటూ మన ఒక వీడియోలో కూడా కావాలనే తీయించాడు, ఎట్లా తీశాడు, భీమవరంలో తీశాడు. నడు రోడ్లు స్నేహితులు పోతుంటాడు, చేసి ఆట అనమాట. ఏం చేస్తాడు, వీడు కుడికాలతో వాడు వెనకాల కొడతాడు, వాడు తప్పించుకుంటుంటాడు. స్నేహంలో అటువంటి ఏమన్నది. అదే కనుక కొంచెం స్నేహం తెప్పించి కొంచెం అట్ట చూసేదాలు, ఆ చూసి దూరంగా ఉండి చూసినందుకే స్నేహం చెడిపోయింది. లేకపోతే ఎట్లా ఉంటుంది, మరి ఇది కొట్టం కనుక లాగి చంపగా కొడతాడు. అది ఒక ఉపాయం. తమాషా ఒక చోట ఏమైందంటే, దూరం నుంచి వెనకాల వస్తున్నాడు వాడు, ముందు ఎవడో పోతున్నాడు, తన స్నేహితులు లాంటి వాడు అనమాట. అతన్ని వెనకాల చూసుకుని తప్పుగా పోల్చుకున్నాడు, ఎవరినో తన స్నేహితుడిలాగా పోల్చుకొని తన స్నేహితుని ఆ స్నేహితుని ఎట్లా ఆదరించేవాడు అట్లా పోయి ముందు పోయి వాడి దగ్గర పోయి వెనకాల్చి ఒక్కడి సాచి కొట్టాడు వాడిని. సాచి కొట్టాడు వాడు, మధ్య పోయి చూశాడు. అప్పుడు సారీ మా స్నేహితుడు అనుకున్నా అంటాడు. ఇది కూడా ప్రవృత్తి. దేంతో తీసుకుంటున్నాడు, ఈ ప్రవృత్తిని ఎట్లా చేసుకుంటున్నాడు, ఆ అలవాటు ప్రకారంగా ప్రవృత్తి రూపంగా సప్తదర్శనములు చేసుకుంటున్నాను అనుకుంటున్న వాడు అక్కడ సప్తదర్శనములు కావు. ఎందుకు, సప్తదర్శన ప్రయోగం కాలేదుగా. సప్తదర్శన ప్రయోగం ఎక్కడ ఉంటుంది, తన స్థానం తనకే ఉంటుంది. ఎప్పుడు అది యూనివర్సల్ లా, ప్రతిదానికి ఒకటే. సంధానం అని చెప్పడానికి ధ్యేయ చింతాయా మోట చింతన తన దగ్గరే ఉంటుంది, ఇంకా ధారణ పోషణ తన దగ్గరే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఇది కర్ర, ఈ కర్రతో ఈ చెయ్యిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వీడియోలో కనిపించేది ఇదే కనుక దీన్ని చూపించుకుంటున్నాం. లేకపోతే ఆ వీడియోని చూపించి దీన్ని ముట్టుకోవాలంటే ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది, దాని ఇది తిరిగి రావట్లే. ఉండు, ఈ కర్రతో దీన్ని ముట్టుకుంటాడు. అవునా, అంటే ఆ ముట్టుకుంటే ఎప్పుడు దేని ముట్టుకున్నాడు, ఎట్లా ముట్టుకున్నాడు, కర్రతో ముట్టుకున్నాడు. దాన్ని ముట్టుకోవడానికి కర్రతో ముట్టుకుంటే, ముట్టుకోవటానికి ప్రయోగం చేశాడా, కర్ర ప్రయోగాన్ని ఉనికి ప్రయోగం కర్ర మీద చేశాడా, అతను ముట్టుకోవటాన్ని అనేటువంటి లక్ష్యం మీద చేశాడా, ఎట్లా చేశాడు. అంత ఆలోచించాడు. ముట్టుకున్నా, కొట్టేశాడు, స్నేహితుని ఆదరించేశాడు, ఇప్పుడు తెలిసింది గోడని తెలిసించాడు. ఇందాక ఇప్పుడు చీకటిగా ఉంది, తెలియలే, అది తలకాయ కొట్టుకుంది. అయితే తలకాయ ఆ గోడ కొట్టుకుంటే గోడ ఎంతవరకు ఉంటుందో తెలీదు. స్తంభము గోడ, స్తంభం అన్నంత దూరం అన్న అవతల పోయి నడవద్దు, అవతల పోయి నడిస్తే అప్పుడు తెలుస్తుంది అది స్తంభం కాదు గోడని తెలిస్తే మళ్ళీ కొట్టుకుంటుంది. అట్లా కొట్టుకుంటాడా, నేరుగా తెలవై పోయి కొట్టుకుంటాడా, అది ఎప్పుడో తెలుస్తుంది. అట్లా తట్టి చూసుకుని అది స్తంభం చీకటిలో అయినా స్తంభం తీసుకుని పోతాడా, ఊరినే పోతాడా, ఆ మాత్రం తెలివి లేకపోతే ఎట్లా. అంటే ఇప్పుడు సచ్చిదానంద ప్రియములకు ఎట్లా చెప్పుకుంటున్నాం, తన స్థానంలో సచ్చిదానందముల ప్రయోగానికి వేరును, బయట కట్టించడానికి, బయట మెత్తడానికి, బయట ఆడించడానికి, బయట స్నేహితుని ఆదరించడానికి ఎట్లా ఉంటుందో అట్లాగే కర్ర తీసుకొని ఇంకోటి ముట్టుకోవటానికి ఎట్లా ముట్టుకుంటారంటే, ముట్టుకోవడానికి పోయి ఎటువంటి ఒక్కటేసి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఉన్నది తెలిసింది. అది ఎట్లా ఉంటుందంటే, ముట్టుకుంటే తెలియదు, చేతికే తెలుస్తుంది. కర్రతో ముట్టుకుంటే తెలుస్తుంది అంటే తెలుస్తుంది, నీకు ఎప్పుడు చూస్తే తెలుస్తుంది. తొందర లేదు, ఏం చేస్తాడు, తెలియాలంటే అట్లా కొడితే అది టంగి అంటే అప్పుడు ముట్టుకున్నాను. తనకు తన ఉనికి స్థానంలో దర్శనం కాదు. అంటే ఇప్పుడు ఈ విధంగా ఈశావాస్యం ఎట్లాగో ఉనికి యొక్క నియామకం ఎట్లాగంటే,
ఉనికి యొక్క నియామకం ఎప్పుడు కూడా సప్తదర్శనములుగా తన యందు తనకే. బయట ఎందుకు ఎట్లా వస్తుంది, అక్కడ ఏం కనిపిస్తుంది, తనకు ఉనికి దర్శనం కాలేదు అని తెలుస్తుంది. అది కూడా నియామకం, అది కూడా నియామకమే. ఇది అనుసంధాన ప్రక్రియ. బయట ప్రవర్తించేవాడికి ఈ విధంగా తెలుస్తుంది. అక్కడ కూడా తాను బయట స్పర్శ, ఎప్పుడు బాహ్య స్పర్శ అన్నారు. భగవద్గీతలో కూడా బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ విందతి ఆత్మని యత్ సుఖం అని. కనుక బాహ్య స్పర్శతో వెళ్ళి ప్రయోగం చేస్తే బాహ్య స్పర్శతో దాని రూపములే ఒక్కొక్క రూపంలో విచ్ఛిన్నం అయిపోయి వక్రం అయిపోతుంది. విచ్ఛిన్నం అవుతుంది, వక్రం అయిపోతుంది. తన స్థానంలో కుదురుగా ఉంటుంది అని ఎప్పుడు తెలియటం, తన స్థానం చూడటం, దానికి తగినట్టుగా మనకు ప్రతిదీ ఇస్తుంది. ఎన్ని ప్రాపర్టీస్ ఇస్తుంది ఇప్పుడు. ఇట్లా గట్టిదనము, మెత్తదనము, ఆడించుట, ఆదరించుట, తాకుట, అవునా, ఇన్ని రూపాలు చూసుకుందాం. ఇంకా కొన్ని స్థూల రూపాలే కొన్ని చూద్దాం, బాగా అర్థమవుతుంది. తర్వాత మధుర రూపాలు కూడా కొన్ని చూసుకుంటే మనము ప్రతి చోట సప్తదర్శనములు ఎట్లా అవుతాయో మనకు తెలుస్తుంది. ఓ ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఈశావాస్యమిదగం సర్వం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం. మా గృధః కస్య స్విద్ధనం. ఓం తత్ సత్. ఓం తత్